ఎస్ఎస్ సిస్టమ్ అంటే మనము కంపల్సరీ ఫాలో అవ్వాల్సినవి 7 స్టెప్స్ ఉన్నాయి. 7 స్టెప్స్ కలిస్తే ఒక సిస్టమ్. ఓకేనా? ఈ 7 స్టెప్స్ ఏంటంటే యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్స్, టీమ్ వర్క్, ఫాలో అప్. ఈ 7 స్టెప్స్ని మనం ఫాలో అవుతే వెస్టేజ్లో సక్సెస్ అవుతాం. ఓకేనా? మరి ఈ 7 స్టెప్స్లో చాలా బలమైనది ఏంటి అంటే వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే ఇన్విటేషన్ అంట అనమాట. అందువల్ల ఈరోజు ఒక సపరేట్గా ఒక క్లాసు ఇన్విటేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. రియల్గా చెప్పాలంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్ అంటాం. లైఫ్లో ఏ రంగంలో అయినా సరే మనం ఒక చదువుకున్నప్పుడైనా, జాబ్ చేసినప్పుడైనా, బిజినెస్ చేసినప్పుడైనా, ఒక ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలన్నా, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలన్నా, ఏదన్నా కానీ సక్సెస్ రావాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే క్రమము తప్పకుండా ఆ పనిలో మనము నైపుణ్యం తెచ్చుకోవాలి, వర్క్ చేయాలి క్రమము తప్పకుండా. దాన్నే కన్సిస్టెన్సీ అంటారు. అందుకే మన వెస్టేజ్లోనే ఈ వర్డ్ ఎక్కువ వినపడుతుంటుంది. ప్రొడక్ట్ కొనే దాంట్లో కన్సిస్టెన్సీ ఆఫర్ ఒకటి పెట్టాడు, ఎందుకంటే మనకు ప్రొడక్ట్ని అలవాటు చేయడానికి. అలాగే పని చేసే విధానంలో కూడా కన్సిస్టెన్సీ ఉండడం వల్ల మనం సక్సెస్ అవుతాం. కన్సిస్టెన్సీ లేకుండా మనకు కుదిరినప్పుడు పని చేస్తే సక్సెస్ అవ్వలేం. అందువల్ల కన్సిస్టెన్సీ ఇస్ ద కీ ఆఫ్ ది సక్సెస్ అంటారు. ఎనీ రంగంలో, ఏ రంగంలో అయినా కూడా మనం సక్సెస్ అవ్వాలంటే ఒక కీ లాంటిది. మరి ఇంకో విషయం ఏం చెప్పాలంటే మనకి ఏవైతే 7 స్టెప్స్ ఉన్నాయో వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే సిస్టమ్ 7 స్టెప్స్. అందులో బిజినెస్ ఇన్విటేషన్, ఈ బిజినెస్ మనం ఇన్విటేషన్ ఇస్తున్నాం కదా, ఇన్విటేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. వెస్టేజ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఇన్విటేషన్ అనేది ఒక కీ లాంటిది. ఏ రంగంలో అయినా సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. అయితే నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రము ఇన్విటేషన్ అనేది కీ ఆఫ్ ద సక్సెస్ అని కూడా చెప్పచ్చు అనమాట. కాబట్టి చూద్దాం ఈ ఇన్విటేషన్ గురించి. ఇన్విటేషన్ అనేది ఎంత ప్రాముఖ్యత ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో. మనం సక్సెస్ అవ్వాలంటే ఒక ఇన్విటేషన్ కావచ్చు, ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం కావచ్చు, ఒక ప్రెజెంటేషన్ కావచ్చు, ఒక ఫాలో అప్. ఏ ఒక్క దాని మీద డిపెండ్ అవ్వదు. నేను ఇందాక చెప్తున్నది ఇన్విటేషన్ అనేది వాల్యుబుల్, విలువైనది, ప్రాముఖ్యమైనది, ఇంపార్టెంట్. బట్ ఆ ఒక్కటే వర్కౌట్ అవ్వదన్నమాట పని. నెక్స్ట్ వర్క్ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఓన్లీ ఇన్విటేషన్ నేను పర్ఫెక్షన్గా ఇస్తానంటే ప్రెజెంటేషన్ కానీ, ఫాలో అప్ కానీ, మేక్ ఏ లిస్ట్ ప్రిపేర్ చేయడం కానీ సరిగా లేకపోతే మనం సక్సెస్ అవ్వలేము. లిస్ట్ సరిగా చేయకపోతే ఇన్విటేషన్ ఇవ్వలేము. ఇన్విటేషన్ ఇచ్చి లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రెజెంటేషన్ అంటే ఇక్కడ మీటింగ్స్ అంటాం. మొత్తం టోటల్గా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రెజెంటేషన్ అంటాం. మరి ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్గా ఇవ్వకపోతే ఇన్విటేషన్ ఇచ్చి పర్సన్ మన మీటింగ్ తీసుకొచ్చి ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ ఇవ్వలేదనుకో అతనికి ప్రాపర్గా అర్థం కాదు, అక్కడ ఫెయిల్యూర్. ఒకవేళ ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్గా ఇచ్చిన అతను అంతా సాటిస్ఫై ఐడి వేసుకున్న తర్వాత కూడా తర్వాత ఫాలో అప్ మనం అతన్ని నడిపించే విధానంలో ఫెయిల్యూర్ అవుతే ఖచ్చితంగా టోటల్గా ఫెయిల్యూర్ అవుతాం అనమాట. అతను ముందుకు రాలేడు. కాబట్టి వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే 7 స్టెప్స్ 100% ఫాలో అవ్వాల్సిందే. ఏది వదలడానికి లేదు. కానీ ఈ ఇన్విటేషన్ అనేది మాత్రము చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ అని చెప్పచ్చు, చాలా వాల్యుబుల్ అనమాట. మరి ఇన్విటేషన్ అంటే ఏంటి? ఒక ఆన్లైన్ జూమ్ మీటింగ్ కానీ, ఆఫ్లైన్ మీటింగ్ కానీ, ఒక సెమినార్ కానీ, ఒక వెబినార్ కానీ, దేనికైనా సరే ఒక కొత్త వ్యక్తిని మనము ఆహ్వానించడంను మనము ఒక ఇన్విటేషన్ అంటాం. దాన్నే తెలుగులో ఒక్క నిమిషం లీడర్స్. రైట్. ఓకే. ఒక ఏదైనా ఒక జూమ్ మీటింగ్ కానీ, ఒక లైవ్ మీటింగ్ కానీ, ఒక సెమినార్ కానీ, ఒక వెబినార్ కానీ, ఏదైనా సరే ఒక పెద్ద వెబినార్ అంటే పెద్ద జూమ్ మీటింగ్. మార్నింగ్ జరిగేది వెబినార్, జరిగేది జూమ్ మీటింగ్. ఓకేనా? అలాగే 1 డే వర్క్షాప్ని లైవ్ మీటింగ్ అంటాం. సెమినార్ అంటే ఛాంపియన్ డే అని, బూట్ క్యాంప్ని సెమినార్ అంటాం. ఇట్లా ఏ మీటింగ్కైనా మనం పర్సన్స్ని ఈ మీటింగ్ చాలా బాగుంటుంది, ఇది బిజినెస్కి చాలా ఉపయోగపడుతుంది, ఇది రండి అని మనం పిలుస్తాం కదా, ఆహ్వానిస్తాం కదా, దాన్నే ఇన్విటేషన్ అంటారు. మరి
ఈ ఇన్విటేషన్ సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇన్విటేషన్‌ని సక్సెస్ అవ్వాలంటే మనం ఒక 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలంటే 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా? దాంట్లో విలువైనది ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్విటేషన్. మనం ఇచ్చే ఇన్విటేషన్ సక్సెస్ అవ్వాలంటే మనం ఒక 5 స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి. ఈ 5 స్టెప్స్‌ని గనక ఫాలో అయ్యి అంటే దాని గురించి తెలుసుకొని, నేర్చుకొని, వాటిని అమలు పరిచే విధానంలో గూడా మనము పర్ఫెక్ట్‌గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. అలాగే ఒక పర్సన్ ఇన్వైట్ చేసినప్పుడు ఆ పర్సన్ రావడానికి కుదురుతుందనమాట. అయితే మనం చాలా మిస్టేక్స్ కూడా చేస్తా ఉంటాం ఇన్విటేషన్ ఇచ్చే దాంట్లో. ఈరోజు మనం ప్రతి మీటింగ్‌కి ఇన్విటేషన్ ఇస్తున్నాం. ఒక 20 మెంబర్స్, 30 మెంబర్స్, 40 మెంబర్స్ ఇన్విటేషన్ ఇస్తున్నాం. ఫైనల్‌గా మీటింగ్ వచ్చేసరికి 10 మంది, 15 మంది వస్తున్నారు. మిగిలిన 20-25 మెంబర్స్ ఏమవుతున్నారంటే, మనం చెప్పినప్పుడు వస్తామంటున్నారు. ఆ టయానికి దానికి వాళ్ళు ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నారు? మనం చెప్పే ఇన్విటేషన్‌లో వాళ్ళకు ఒక ఎక్సైట్‌మెంట్ రావట్లేదు. దాని గురించి తెలుసుకోవాలన్న తపన, ఫీలింగ్ రావట్లేదు. అంటే మనం చెప్పేతప్పుడు ఏదో మనకు ఉపయోగపడే అంశం మీద వాళ్ళని ఉపయోగించుకుంటున్నాము అనే విధంగా వాళ్ళు ఆశిస్తున్నారే గానీ, ఖచ్చితంగా ఇది వాళ్ళ లైఫ్‌ని చేంజ్ జేయడానికి ఉపయోగపడుతుందనే విషయము వాళ్ళకి తెలియట్లేదు గాబట్టి, వాళ్ళు రావడానికి ముందు రావట్లేదనమాట. ఓకే. మరి ఆ 5 స్టెప్స్ ఏందనేది చూద్దాం. ఒక్క నిమిషం లీడర్స్. మరి 5 స్టెప్స్ ఫర్ ఇన్విటేషన్. మనం ఏదైతే ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటున్నామో దానికొక 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఆ 5 స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్‌దొచ్చేసి ఇన్విటేషన్ కీప్ ఇట్ షార్ట్‌లీ. అంటే మనం ఇచ్చే ఇన్విటేషన్ సింపుల్‌గా, చిన్నదిగా ఉండాలి. ఇక్కడ తెలుగు వర్డ్స్ కొద్దిగా మనకి వినడానికి కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటాయి. పర్వాలేదు. ఎందుకంటే కంప్లీట్‌గా ఇంగ్లీష్ అంటే కొంతమంది అర్థం కాదంటున్నారు కాబట్టి తెలుగులో కూడా పెట్టడం జరిగింది. ఆహ్వానాన్ని చిన్నగా ఉంచండి. అంటే ఇది కొద్దిగా వినడానికి వెరైటీగా ఉంటది. మనకి సగం ఇంగ్లీష్ అలవాటవుతుంది గాని. కాబట్టి ఇన్విటేషన్ కీప్ ఇట్ షార్ట్‌లీ. అంటే మనం ఇన్విటేషన్ చెప్పేటప్పుడు చిన్నగా చెప్పాలి. చిన్నగా అంటే సౌండ్ చిన్నగా గాదు. సైజ్ చిన్నగా చెప్పాలి. ఓకేనా? అలాగే ప్రశ్నకు సమాధానం ప్రశ్నతోనే ఇవ్వండి. ప్రశ్నకు వాళ్ళ ఎదుటి వ్యక్తులు ఒక క్వెషన్ ఏసినప్పుడు మనం దానికి ప్రశ్నతోనే ఆన్సర్ చెప్పాలి. అది ఎలానో చూద్దాం. అలాగే సమయం ఎంపిక. అంటే చాయిస్ ఆఫ్ టైమ్. మీటింగు మనం ఇన్విటేట్ చేస్తున్నాం గదా! దానికొక మీటింగ్ టైము చాయిస్ అనేది మనం వాళ్ళకివ్వాలి. ఓకేనా? అది ఎలా ఇవ్వాలో చూద్దాం. మనం ఎలా ఇస్తున్నాము? ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం? ఎలా ఇస్తే సక్సెస్ అవుతామో చూద్దాం. అలాగా 2 డేస్ రూల్. అంటే 2 రోజుల పాలన. అంటే మనం ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు దాన్ని బిఫోర్ 2 డేస్ నుంచి ఎలా వర్క్ చేయాలి? బాధ్యత సమావేశం లేదు. అంటే నో అప్లికేషన్ మీటింగ్ అంటారు. అంటే ఈ మీటింగ్‌కి ఇన్వైట్ చేసేటప్పుడు మనం ఎలా వాళ్ళతో మాట్లాడాలి? వాళ్ళ గురించి ఎలా చెప్పాలి? అనేది కూడా కొన్ని విషయాలుంటాయి. అది మనం చూద్దాం. రైట్. ఆహ్వానాన్ని చిన్నగా ఉంచండి. ఇన్విటేషన్ కీప్ ఇట్ షార్ట్‌లీ అంటే ఇక్కడ మనం చేయాల్సిందేందంటే ఇన్విటేషన్ అనేది 2-3 నిమిషాల లోపే ముగిసేలా చూసుకోవాలి. ఇన్విటేషన్ మనం ఎవరికైనా చెప్పేటప్పుడు 2-3 నిమిషాల్లో క్లోజ్ అవ్వాలి. అలా చెప్తున్నామా ఒకసారి ఇన్విటేషన్ ఆలోచించండి. ఎవరైనా ఈ బిజినెస్ గురించి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు 2-3 మినిట్స్‌లో క్లోజ్ చేస్తున్నారా? లేదా 3-5 మినిట్స్‌లో చెప్తున్నారా? లేదంటే ఫోన్‌లోనే మొత్తం చెప్పేస్తున్నారా? ఇప్పుడు మనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ ఎప్పటినుంచో మనం మాట్లాడట్లేదు చెప్పాలంటే. డైలీ మాట్లాడే ఫ్రెండ్స్ ఉంటారు. లేదంటే ఎప్పుడో ఒకసారి మనం వెస్టేజ్ లేనప్పుడు సహజంగా ఫ్రెండ్స్‌తో రోజు మాట్లాడుకునేది ఉండదు. బాగా అంటే ఎక్కువ ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేసేవాళ్ళైతే 4 డేస్, 5 డేస్, 6 డేస్ లేదా 1 వీక్‌కోసారి మాట్లాడుతా ఉంటారు. లేదంటే మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ నెలకోసారి, 2 నెలలకోసారి ఏదో ఊరెళ్ళినప్పుడో, లేదా మన పని పడినప్పుడో మాట్లాడుతుంటాం. ఇటువంటి వాళ్ళకి మనం వెస్టేజ్ గురించి చెప్పాలన్నప్పుడు
డైరెక్ట్ ఫోన్ చేసి వెస్టేజ్ ఇలా ఉంది, ఇలా ఉందని చెప్పేయడము, వాళ్ళు ఒక క్వశ్చన్లు అడగడం, మనం ఆన్సర్ చెప్పడము, వాళ్ళు అడిగిన దానికల్లా ఫోన్లో చెప్తా ఉంటారు. అది రైట్ వే కాదు. రైట్ వే ఏంటంటే ఇన్విటేషన్ 2-3 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి. అంతకు ముందే వాళ్ళతో మాట్లాడాల్సిన విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు. ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవచ్చు, పర్సనల్ గురించి మాట్లాడుకోవచ్చు, జాబ్ గురించి మాట్లాడుకోవచ్చు. ఈ విషయాలన్నిటికీ మనం 30 మినిట్స్ మాట్లాడినా, 40 మినిట్స్ మాట్లాడినా, గంట మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా, తర్వాత మనం ఇన్విటేషన్ స్టార్ట్ చేస్తే 2-3 నిమిషాల్లో మనం మాట్లాడి కట్ చేయాలి ఫోన్. ఫోన్లో మాట్లాడేటప్పుడే 2-3 నిమిషాల్లో మనం ఇన్విటేషన్ని కట్ చేయాలి. అదేంటి ఎందుకు అలా అంటే, అతనికి మనం ఇచ్చిన ఇన్విటేషన్ తర్వాత ఒక ఎక్సైట్‌మెంట్ రావాలి. ఒక కుతూహలం, ఆతృత. దీని గురించి ఏంటి ఇలా చెప్పాడేంటి? ఇన్విటేషన్ చెప్పగానే ఇదేదో లక్షలంటున్నాడు, కోట్లంటున్నాడు, లేదంటే కారంటాడు, లేదంటే ట్రావెల్ ఫండు, ఫ్లైట్ ఎక్కొచ్చంటాడు, హౌస్ ఏర్పాటు చేసుకోవచ్చంటాడు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చంటాడు, హెల్త్ అంటాడు. మరి ఎందుకు ఏంటి ఇదేదో తెలుసుకోవాలని ఒక ఆతృత అతనిలో రావాలి. అలా రాకోకుండా మనం ఆయన అడిగిన ప్రశ్నకు అన్నిటికి సమాధానం చెప్పుకుంటూ పోయినామనుకోండి, సగం అర్థం చేసుకుంటాడు, సగం అర్థం చేసుకోడు, ప్రాబ్లమ్ వస్తుంది. అదే ఒక జూమ్ మీటింగ్‌కి గాని, ఏదైనా మనం మీటింగ్‌కి ఇన్వైట్ చేశామనుకోండి, అది ఫోన్‌లో గాని, ఏదైనా గాని, అతను ఒకటి తర్వాత ఒకటి క్వెషన్‌లేస్తా ఉంటాడు. నువ్వు చెప్పగానే ఏంటి? ఏ కంపెనీ అంటాడు. తర్వాత ఏముంటాయి దాంట్లో? ప్రొడక్ట్ ఉంటాయి. ఏం ప్రొడక్ట్ ఉంటాయి? ఎన్ని రకాల ప్రొడక్ట్‌లు ఉంటాయి? వాడుకుంటే ఏమన్నా అవుతదా? వాడుకోకపోతే ఏమన్నా అవుతదా? ఈ ప్రొడక్ట్‌లు ఎందుకు వాడాలి? ఇందులో ప్రొడక్ట్ కాస్ట్ ఎలా ఉంటది? కాస్ట్ ఏమైనా ఎక్కువ ఉంటదా? క్వాలిటీ మంచిగుంటదా? అంటే మొదలెడితే అతను క్వెషన్ ఏస్తూ ఉంటాడు. మనం ఆన్సర్ చెప్తూ ఉంటాం. ఇన్విటేషన్ చాలామంది ఏం చేస్తారంటే ఇన్విటేషన్‌ని ప్రెజెంటేషన్‌గా చెప్తారు. ఇప్పుడు ఎప్పుడైతే అతను క్వెషన్‌లేస్తా ఉన్నాడో మనం ఆన్సర్ చెప్తా ఉంటే అదొక ప్రెజెంటేషన్ అవుతది. ఇన్విటేషన్ అవ్వదు. ప్రెజెంటేషన్‌గా చెప్పాలి. మనమేముంది కరెక్టే కదా సార్ మీరు చెప్పేది. వాళ్ళన్నీ అడిగినట్లల్లా మనం మొత్తం చెప్పేత్తే ప్రెజెంటేషన్ గూడా అయిపోతది గదా! అంటాం. కానీ ప్రెజెంటేషన్ చెప్పేతప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి ఆ జాగ్రత్తలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి ప్రెజెంటేషన్ అనేది కళ్ళు కళ్ళతో చూస్తూ, చెవులతో వినాలి. ఎట్లా అంటే ఇక్కడ లైవ్ క్లాస్ మన రైట్ సైడ్ ఫిగర్ ఉంది కదా డౌన్‌లో. అంటే ఒక క్లాస్‌కొచ్చినప్పుడు ఒక ట్రైనర్ చెప్పేతప్పుడు అతను దాన్ని కళ్ళతో ఆ ప్రెజెంటేషన్‌ని చూడాలి. పీపీటీ గాని మనం ఏదో పీడీఎఫ్ కాపీ మనం ప్రెజెంట్ చేస్తాం గదా! చూస్తూ క్లాస్ వినాలి. చూస్తూ క్లాస్ వింటే దాన్ని అర్థం చేసుకునే రిజల్ట్ ఎంతుంటదంటే 97% ఉంటది. అలా కాకోకుండా ఓన్లీ మన ఫోన్‌లో చెప్పేటప్పుడు కళ్ళతో చూడకుండా చెవులతో మాత్రమే ఇంటే అది 13% మాత్రమే రిజల్ట్ ఉంటది. చూడండి లీడర్స్, మనం ఫోన్‌లో ఏదైనా చెప్తున్నాము అంటే ఖచ్చితంగా మనం చెప్పేదానికి ప్రతిఫలం 13% మాత్రమే. అదే ఒక క్లాస్‌లో కూర్చోపెట్టేసి ప్రెజెంటేషన్ చూయిస్తూ అంటే కంటితో చూస్తూ, చెవులతో విన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని, దాన్ని రిజల్ట్ తీసుకోవడం అనేది ఎంతుంటదంటే 97% ఉంటది. 97% అతను అర్థం చేసుకుంటే సక్సెస్ అవుతాడా? మనం అతను మీటింగ్‌లకి అంటే వచ్చి దాని తర్వాత మనతో జర్నీ చేస్తాడా? 13% మాత్రమే అర్థం చేసుకుంటే అతను మనతో జర్నీ చేస్తాడనేది ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఎవరికి ఫోన్ చేసినా మనం ఏం చేస్తామంటే, వాళ్ళు క్వెషన్‌లు అడగడం, మనం ఆన్సర్‌లు చెప్పడం. వాళ్ళ క్వెషన్‌లు నువ్వు నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేస్తావు. ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళేంటి క్వెషన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ నేను ఎన్నో సార్లు చెప్తాను. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మనం మాత్రమే క్వెషన్స్ వేయాలి. ఆన్సర్‌లు మాత్రమే ఎదుటి వ్యక్తి చెప్పాలి. ఆల్రెడీ ఇన్విటేషన్ 1 క్లాస్‌లో ఆల్రెడీ మనం చెప్పాం. ఒక పర్సన్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మనం క్వెషన్ ఎయ్యాలి. అతను ఆన్సర్ చెప్పాలి. వి ఆర్ ద ఎంప్లాయర్స్. మనం ఇక్కడ ఎంప్లాయర్ అంటే అవకాశం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు తీసుకునేవాళ్ళు. అవకాశం తీసుకునే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. మనం జాబులకి ఎక్కడైనా ఇంటర్వ్యూకెళ్తే, వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్ క్వెషన్స్ ఏస్తే మనం ఆన్సర్‌లు చెప్పినప్పుడు, మన ఆన్సర్‌లకి వాళ్ళు సాటిస్ఫై అయితే మనకు జాబొస్తది. అంతేగాని అక్కడెళ్లి ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత అక్కడున్న ఎవరైతే సీనియర్స్, ఇంటర్వ్యూ పర్సన్స్ ఉంటారో వాళ్ళనెళ్లి మనం క్వెషన్‌లేస్తే, వాళ్ళ ఆన్సర్‌లు చెప్తే మనకు జాబ్ రాదు. ఇక్కడ కూడా మనం ఒక వెస్టేజ్ ఆపర్చునిటీ ఇస్తున్నామంటే, మనం ఎంప్లాయర్ ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళం. జాబ్ అంటే ఇక్కడ ఒక జాబ్ లాంటిది అవకాశం ఇస్తున్నాం. ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. ఆదాయాన్ని సంపాదించుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాం. ఇచ్చేవాళ్ళు మరి తీసుకునే వాళ్ళని సెలెక్ట్ చేయాలి.
అర్హతను చూసి దానం చేయాలంటారు. ఇక్కడ మనము ఎవరికి పడితే వాళ్ళకి దానం చేస్తుంటే తీసుకునేవాడి తప్పు కాదు, ఇచ్చేవాడి తప్పు అని చెప్తారు. రోడ్డెమ్మట చాలా సార్లు వెళ్తా ఉంటాం. కాళ్ళు చేతులు మంచిగా ఉండి యూత్ పర్సన్స్ కూడా ఈరోజు ఒక చిన్న పిల్లల్ని ముందర పెట్టేసి అడుక్కు తింటున్నారు. అయ్యో! ఆ పిల్లల్ని చూసి ఎనకాల వాళ్ళ తల్లిదండ్రులు ఉంటున్నారు. లేదంటే ఆల్రెడీ ఏజ్‌లో ఉన్న వాళ్ళే వచ్చి అడుగుతా ఉంటుంటారు. వాళ్ళని చూసి అయ్యో పాపమని ఇస్తే మనం వాళ్ళకు ద్రోహం చేసినట్టు, మోసం చేసినట్టు, వాళ్ళని సోమరిపోతులు చేసి వాళ్ళు అటువంటి పరిస్థితికి కారణం మనమే అవుతున్నాం. అదే ఇచ్చే పర్సన్‌కి మనము ఒక ఏజ్డ్ పర్సన్, నడవలేని పర్సన్, ఒక బాగా వయసైపోయి పని చేసుకోలేని పర్సన్, కాళ్ళు చేతులు లేని అవిటి పర్సన్, కళ్ళు లేని పర్సన్. ఇటువంటి వాళ్ళంటే వాళ్ళెళ్లి ఎక్కడైనా వర్క్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి మనం సాయం జేయాలి. అటువంటి వ్యక్తికి సాయం జేసినప్పుడు మనం రైట్ అవుతుంది గానీ, అన్నీ సక్రమంగా ఉన్న వ్యక్తికి సాయం జేశామంటే అతనికి మోసం జేసినట్టు, తప్పు మనదవుతుంది. సాయం చేస్తే మనకేదో వస్తుందనుకుంటాం కానీ తప్పు. ఇక్కడ కూడా వెస్టేజ్‌లో సరి అయిన పర్సన్‌కి నువ్వు వెస్టేజ్ పరిచయం చేస్తే నువ్వు రైట్ చేసినట్టు. నువ్వు సరి అయిన పర్సన్ కానికి వెస్టేజ్ బిజినెస్‌కి సూటబుల్ కాని వ్యక్తికి మనం వెస్టేజ్‌ని పరిచయం చేసి అతను రిజెక్షన్ ఇస్తే ఆ రిజెక్షన్‌కి కారణం మనమే అవుతున్నాం. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? మేమెళ్లి అందరికీ చెప్తున్నాము. వాళ్ళు వద్దంటున్నారు. వెస్టేజ్ వేస్ట్ అంటున్నారు. వెస్టేజ్ ఇట్లాంటివి చాలా చూసామంటారు. వెస్టేజ్‌లో కూడా డబ్బులు రావంటారు. వెస్టేజ్‌లో చాలా కష్టమంటారు. అవును. అర్థం చేసుకోలేని వ్యక్తి, వెస్టేజ్ అవసరం లేని వ్యక్తికి మనం వెస్టేజ్‌ని తీసుకెళ్ళి పరిచయం చేయాలనుకుంటున్నాం. ఒకవేళ ఇవ్వాలన్నా మన వెస్టేజ్‌ని అంగీకరించే విధంగా ముందు అతన్ని తయారు చేయాలి. ఈరోజు అందరూ సాఫ్ట్‌వేర్ జాబ్‌లకి లేతే మంచి గ్రూప్ 1, గ్రూప్ 2 జాబ్‌లకి సెలెక్ట్ అవుతారా? కాదు గదా! అటువంటి అంటే డిగ్రీ అయిపోయినా, పీజీ అయిపోయినా వాళ్ళకి ఎలిజిబుల్ అవ్వాలంటే మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్స్, షార్ట్ టర్మ్ కోచింగ్స్ ఎళ్తున్నారు గదా! అంటే అడిషనల్‌గా వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్‌గా వాళ్ళు క్వాలిఫైకి సరిపోరు. కానీ వాళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్స్ ఎళ్లి బాగా నేర్చుకొని దానికి తగ్గట్టు తయారయిన తర్వాత వచ్చి క్వాలిఫై అవుతున్నారు. ఇక్కడ మన వెస్టేజ్‌కి గూడా ఒక పర్సన్ సెలెక్ట్ చేయాలంటే మన ఆపర్చునిటీకి సూటబుల్ పర్సన్ అన్నా ఉండాలి. లేదంటే ఆ పర్సన్‌ని సూటబుల్ అయ్యే విధంగా ముందు తయారు చేసిన తర్వాత మన ఆపర్చునిటీ వాళ్ళకి పరిచయం చేసినప్పుడు ఇక్కడ ఇన్విటేషన్ అనే వర్డ్ లేదా ఆ ఒక ఇన్విటేషన్ అనే యొక్క వర్క్ అనేది సక్సెస్ అవుతుంది. అలా కాకోకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయి మనం ఈరోజు ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం మన చేతులారా మనం చేస్తున్న తప్పు. పర్సన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఇన్విటేషన్ ఇయ్యాల్సింది ఓన్లీ 2-3 నిమిషాల్లోనే చెప్పాలి. 2-3 నిమిషాలు కాకుండా వాళ్ళు అడిగిన దానికన్నిటికి సమాధానం చెప్పుకుంటూ పోతే అది ఇన్విటేషన్ కాదు. ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ అనేది కళ్ళుతో చూస్తూ, చెవులతో ఇన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ చెవులతో ఇన్నారంటే ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకంటాను? టీవీకి ఎదురు కూర్చొని ఆయన నువ్వు చెప్పేది వింటా ఉంటాడు. టీవీలో ఒక జోక్స్ రావచ్చు, ఒక క్రికెట్ రావచ్చు, ఒక ఏదన్నా ఇంకొక న్యూస్ సంబంధించిన సీన్ రావచ్చు. అక్కడికి అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. హాఫ్ మైండ్ అక్కడ పెట్టేసి హ్మ్, హ్మ్ అని చెప్తా వింటా ఉంటాడు. ఒక మాట ఇక్కడ వింటాడు. సగం మాట అక్కడ మళ్ళీ కాన్సంట్రేషన్ అక్కడ పెడతాడు. కాబట్టి నువ్వు చెప్పేది అతనికి అర్థం కాదు. అర్థమైన కనెక్ట్ అవ్వదు. తన మనసుకు నచ్చే విధంగా అది సాటిస్ఫై కాలేడు. అందుకోసమే ప్రెజెంటేషన్ అనేది ఒక జూమ్ మీటింగ్ కానీ, ఒక లైవ్ మీటింగ్ కానీ, ఇక్కడ ప్రెజెంటేషన్ చూస్తూనే క్లాస్ వినాలి. ఈరోజు నేను ప్రెజెంటేషన్ చూపిస్తూనే క్లాస్ చెప్తున్నాను. ఇలా కాకుండా ఇదే అంశమే నేను ఓన్లీ నోటి మాటలతో చెప్తే వినేటప్పుడు బానే ఉంటుంది. తర్వాత అదేమి అర్థం కాదు. అందుకోసమే ఏ మీటింగ్‌లో అయినా సరే ఒక ప్రెజెంటేషన్ ఎందుకు పెడతారంటే, తన దృష్టంతా ఆ ప్రెజెంటేషన్ వైపు అక్కడ కేంద్రీకరించడం జరుగుతుంది. అక్కడున్నది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక ఫిగర్‌ని ఎందుకు పెడతారు? ఒక డయాగ్రామ్‌ని ప్రెజెంటేషన్‌లో ఒక డయాగ్రామ్ ఎందుకు పెడుతున్నానంటే, ఆ దృష్టి ఆ ప్రెజెంటేషన్ మీద ఫోకస్ చేయడానికి. కాబట్టి మనం ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు కూడా పాటించవలసిన నియమాలు ఇంట్లో జరిగిన హోమ్ మీటింగ్ ఎక్కడ జరిగినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెంట్‌గా ఉండాలి. డిస్టర్బెన్స్ ఉండకూడదు. పిల్లల డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఫోన్‌ల డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఫోన్ సైలెంట్‌లో ఉండాలి. వాళ్ళు కూర్చున్న వ్యక్తులు ఔట్ సైడ్ ఫేస్ అయ్యి ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా డోర్‌కి అటువైపు ఉంటే అక్కడ వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు బయటని అప్పుడు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కాన్సంట్రేషన్ తగ్గుతుంది. అందుకని క్లాస్ చెప్పేటప్పుడు ఎప్పుడూ మనము ఔట్ సైడ్‌కి ఫేస్ లేకోకుండా మీటింగ్ హాల్‌లోకి ఇన్‌సైడ్ ఉండే విధంగా చెప్తారు. అదే విధంగా డోర్స్‌ని కూడా క్లోజ్ చేస్తారు. డిస్టర్బెన్స్ లేకోకుండా. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని
ఆ వ్యక్తికి తదేకంగా క్లాస్ వినిపిస్తే అతను అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. అప్పుడు సక్సెస్ అవుతాము. కాబట్టి మనము ప్రెజెంటేషన్ చెప్పే టైంలో చెప్పాలి గానీ, ఫోన్‌లో గానీ, ఇన్విటేషన్ గానీ చెప్పే టైంలో చెప్పొద్దు. ఇన్విటేషన్‌లా చెప్పండి. ఓన్లీ 2 మినిట్స్ మాత్రమే. 2 లేదా 3 లేదా మాక్సిమం 5 మినిట్స్ దాటి ఎళ్ళొద్దు. వాళ్ళు క్వెషన్స్ అడుగుతున్నారంటే సింపుల్‌గా అక్కడ ప్రెజెంటేషన్‌లో దీని గురించి చాలా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మనం ఫోన్‌లో చెప్పినంత కరెక్ట్ కాదు. అంత అర్థమవ్వదు. మీరు ఖచ్చితంగా వీలైతే దీన్ని వినడానికి ట్రై చేయండి అని జెప్పేసి మనం కాల్ కట్ జేయాలి. ఆ ముందిచ్చే డోసేజే చాలా ఎఫెక్టివ్‌గా ఉండాలి. మరి ఈ ఎలా చెప్పాలండి 2-3 నిమిషాలంటే అదొక పెద్ద టాపిక్. అయితే మనం ముందంతా అనలైజ్ చేసుకుంటాం గదా! ఇప్పుడు సపోజ్ మ్యారేజ్. మ్యారేజు ఈ ముహూర్తానికే తాళి కట్టాలి అంటే దానికి బ్యాక్‌గ్రౌండ్ అంతా మొత్తం అంతా రెడీ చేసి ఆ క్షణానికి తాళి కట్టే టైంకి అన్నీ అక్కడ అరేంజ్‌మెంట్ ఉంటుంది. ఆ టైం అవ్వగానే అయిపోతది. ఇక్కడ కూడా ఇన్విటేషన్ 2-5 మినిట్స్‌లో అవ్వాలంటే, దానికి ముందు మనం ఆ పర్సన్ అనలైజ్ చేయడము, వాళ్ళ పరిస్థితులను అనలైజ్ చేయడము, వాళ్ళ హెల్త్ ఇష్యూలు అనలైజ్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ అన్నీ ముందు మనము అనలైజ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ వెస్టేజ్ ఉంది హెల్త్‌కి, వెల్త్‌కి అని చెప్పి సగం చెప్పి ఇవన్నీ మళ్ళీ డిస్కస్ చేయొద్దు. వాళ్ళు పర్సన్ మనకు సూటబుల్లా కాదా చెప్పాలి. వాళ్ళకి ఎలా చెప్పాలి? అంటే హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వ్యక్తికి హెల్త్ గురించి మనం పరిచయం చేయాలి. అలాగే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి ఫైనాన్షియల్ గురించి మనం ఇందులో ఇన్‌కమ్ ప్లాన్ గురించి పరిచయం చేయాలి. అంతేగాని అక్కడ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నవానికి ఫైనాన్షియల్‌గా చెప్పేసి ఎళ్ళిపోతే వాళ్ళు మీటింగ్‌కి రారు. అలాగే ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉన్నోనికి హెల్త్ గురించి ప్రోటీన్ ఉన్నాయని చెప్పినంత మాత్రాన రారు. మనం ఆ 2-3 మినిట్స్ ఏందంటే బ్యాక్‌గ్రౌండ్ అనలైజ్‌మెంట్ అంతా అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్ ఇంటికెళ్ళామనుకో, మనం అన్నీ అబ్జర్వ్ చేసి ఇంటి నుంచి బయటికొచ్చేటప్పుడు ఆ గేట్ దాటి బయటికొచ్చిన తర్వాత ఇంటి గేట్ దాటి కిందకొస్తామో, కిందకో పక్కకో వస్తాం కదా! అప్పుడు బాయ్ చెప్పేటప్పుడు ఇందాక నీకు చెప్దాం అనుకుంటే మిస్ అయ్యాను. సరే ఒక మంచి క్లాసుంది. ఒక హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ. అయితే ఈ మధ్యలో నాకు తెలిసిందే దాని గురించి. నేను అంటే అది ఫైనాన్షియల్ ఇష్యూలో ఉన్నాడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను ఒకప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూల్లో బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు, నా జాబ్‌తో పాటు ఆల్టర్‌నేటివ్ ఇన్‌కమ్ కింద ఇది పరిచయమైంది. నేను ఆల్రెడీ చేసుకుంటున్నాను. నాకు కొద్దిగా ఇన్‌కమ్ గూడా వస్తుంది. నీకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకసారి దాని ప్రెజెంటేషన్ అంటే క్లాసు మీటింగ్ పలానా రోజు ఉంది. నేను ఆ రోజు నీకు గుర్తు చేస్తాను. ఒకసారి రావడానికి ప్రయత్నం చెయ్యి. నీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అని చెప్పేసి, ఇలా 2-3 మినిట్స్‌లో మనం చెప్పేసి క్లోజ్ చేసేయాలి. వాళ్ళ ఇంటికెళ్ళాము. ఇంటికెళ్తే మంచి చెడులు మాట్లాడుకొని దీని నుంచే మొదలెట్టామనుకో, మొత్తం చెప్పేంత వరకు వదలరు. ఇంకోటి అవును చెప్పచ్చు కదా! ప్రెజెంటేషన్ కూడా అయిపోతదంటే, ఇక్కడున్న మన టీమ్‌లో ఎంతమంది ప్రెజెంటేషన్ చెప్పగలుగుతారు ఎఫెక్టివ్‌గా? అది చూసుకోవాలి. మనం కొద్దిగా కొత్త వాళ్ళనుకోండి, వాళ్ళకి చెప్పడం రాదు. వాళ్ళకొచ్చింది ఏదో సగం సగం చెప్పారు. వాళ్ళు క్వెషన్‌లు ఎత్తన్నారు. ఈళ్ళు ఆన్సర్ చెప్పలేకపోయారు. తర్వాత మనకు అవకాశం ఇవ్వడు గదా! అందుకోసం ఇన్విటేషన్ గాని చెప్పి అక్కడ మీటింగ్‌కి తీసుకొస్తే సీనియర్‌లు అప్లైనర్స్ చెప్తా ఉంటారు. అక్కడున్న టెస్టిమోనీలు గాని, అక్కడ సీనియర్‌లు చెప్పే విధానం గాని, క్వెషన్‌కి ఆన్సర్‌లు అక్కడ వెంటనే వస్తాయి కాబట్టి, ఈ వచ్చిన వ్యక్తి అక్కడ మీటింగ్‌లో సాటిస్ఫై అవుతాడు. కాబట్టి లీడర్స్ మనం మొత్తం బ్యాక్‌గ్రౌండ్ అనలైజ్ చేసుకొని, ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడుతున్న వ్యక్తికి మనం ఏం చెప్పాలి? ఈ మధ్యలో ఇంట్లో హెల్త్ ఇష్యూలు చాలా ఎక్కువ ఉంటున్నాయి గదా! రీసెంట్‌గా మా ఫ్రెండ్ వాళ్ళు గూడా ఇలా ప్రాబ్లమ్స్ ఉంటే, ఒక వెస్టేజ్ అనే కంపెనీ గురించి ప్రోడక్ట్‌లు వాడుకొని చాలా మంచి రిజల్ట్ తీసుకున్నారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. దానికి సంబంధించిన ఒక మంచి మీటింగ్, సెమినార్ ఇక్కడ జరుగుతుంది. వస్తే వీలైతే అక్కడ రావడానికి ట్రై జెయ్యి. నేనక్కడ నీకు ప్లాన్ జేస్తాను. అక్కడ సీనియర్‌లుంటారు. వాళ్ళతో నీకు నీ ప్రాబ్లమ్స్ డిస్కస్ జేయించి నీకేమన్నా సొల్యూషన్ దొరుకుతుందేమో ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అని జెప్పేసి ఎళ్ళిపోవాలంతే. ఆల్రెడీ దీనివల్ల ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాడు. లేదు మనం సాల్వ్ చేసుకుంటే మనమే జెప్తాం. మనం కాకుండా పక్కనోడు సాల్వ్ చేసినా మన టీమ్‌లో చాలా మంది వాడరు మోకాళ్ళ నొప్పులకి. నేనే వాడాల్సిన అవసరం లేదు. నా టీమ్‌లో వేరే వాళ్ళు వాడారు గదా! ఆళ్ళ పేర్లు చెప్పొచ్చు. నలుగురు పేర్లు చెప్పేసి ఇలా వాడు నాకు తెలిసిన వాళ్ళున్నారు. ఆల్రెడీ ఇట్లా వాడారు. రిజల్ట్ వచ్చింది. ఒకసారి నీకు గూడా ఉపయోగపడుతుంది చూసుకో అని చెప్పేసి అంతే సింపుల్. ఓకేనా? ఇలా మనం వాళ్ళకి ఇన్విటేషన్ అనేది షార్ట్‌గా ఉండాలి. ఇన్విటేషన్‌లో ప్రొడక్ట్‌లేంటి? ఎన్ని రకాల ప్రొడక్ట్‌లుండాయి? తర్వాత ఇన్‌కమ్ ఎలా వస్తుంది? ట్రెడిషనల్ బిజినెస్‌కి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ డిఫరెన్సు, షాప్ వర్సెస్ వెస్టేజ్ అన్నీ మనం ఫోన్‌లో చెప్పామంటే, అది సగం అర్థం గాక ఖచ్చితంగా అక్కడ ఒక మంచి ప్రాస్పెక్ట్ అంటే మంచి మన కింద మనకు సపోర్ట్ చేసే మంచి ఒక వ్యక్తి మనం మిస్ చేసుకునే అవకాశం ఉంది. దీన్ని ఎవరు అలా చేయవద్దు. రెండోదేందంటే ఓకేనా? ఇప్పుడు ఎలా ఇన్విటేషన్‌కి ప్రయారిటీ ఇవ్వాలి, ఎలా చెప్పాలనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనం ప్రెజెంటేషన్ మనం ప్లాన్ వినిపించాలంటే,
జూమ్ మీటింగ్లో అన్నా కళ్ళతో చూడాలి, లైవ్ మీటింగ్లోనే కళ్ళతో చూడాలి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, జూమ్ మీటింగ్లో వింటే ఒక 50% రిజల్ట్ వస్తుంది. లైవ్ మీటింగ్లో వింటే 97%, 100% జూమ్ మీటింగ్లో వింటే అర్థమవుతుంది. కానీ అతను తదేకంగా కాన్సన్ట్రేషన్గా పీస్ఫుల్ మైండ్తో ఒక రూమ్లో శ్రద్ధగా కూర్చొని మొత్తం వింటే అర్థమవుతుంది 90% రిజల్ట్. కానీ జూమ్ మీటింగ్ కదా అక్కడ పెట్టేసి ఇక్కడ మా ఫోన్లు మాట్లాడుకుంటూ లేదా అది పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ క్లాస్ వింటే అక్కడ కూడా రిజల్ట్ రాదు. మన ఫస్ట్ టాప్ ప్రయారిటీ. అందుకే ఛాంపియన్ డేలో బిజినెస్ ప్లాన్ చెప్తారు కదా, ఇన్కమ్ ప్లాన్. అందుకని ఛాంపియన్ డేకి బజార్లను తీసుకొచ్చామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎక్కడైనా దూరం ఉన్న వాళ్ళు ఉంటే తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి బాగా ప్రికాషన్స్ ఇచ్చిన తర్వాత జూమ్ మీటింగ్లో ఇన్వైట్ చేయాలి. అంతే తప్ప ఫోన్లో మాత్రం ఎవరు ఇన్కమ్ ప్లాన్ చెప్పొద్దు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఇస్తే మీరు ఫెయిల్యూర్ అవుతారు. ఒక మంచి వ్యక్తిని అతను ఏం చేస్తాడు, సగం అర్థమై అర్థం కాక నెక్స్ట్ మనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడు, రాడు. ఒక మంచి వ్యక్తిని కోల్పోయే అవకాశం ఉంది. అలా ఎవరు చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ప్రశ్నకు ప్రశ్నతోనే సమాధానం చెప్పండి. ఆన్సర్ ది క్వశ్చన్ విత్ క్వశ్చన్. ఇది చాలా వెరైటీగా ఉంటుంది. ఎవరైనా ఒక ప్రాస్పెక్ట్కి లేదా ఒక మనకు తెలిసిన వ్యక్తికి మనము ఏం చెప్తాం, ఇట్లా మంచి ఆపర్చునిటీ ఉంది, అతని గురించి తెలుసుకుని ఒక మంచి ఆపర్చునిటీ ఉంది అని చెప్పినప్పుడు అతను కొన్ని క్వశ్చన్లు వేస్తాడు. ఆ క్వశ్చన్లు మనం క్వశ్చన్లతోనే కవర్ చేయాలి, ఆన్సర్లు చెప్పకూడదు. ఎప్పుడైనా చెప్పండి, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అయ్యాడు అంటే మన దగ్గర బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, ఎదుటోడు క్వశ్చన్ వేస్తున్నాడు, మనం ఆన్సర్ చెప్తున్నాం అంటే దట్ ఈస్ ద ఫెయిల్యూర్. ఎదుటి వ్యక్తిని మనం క్వశ్చన్ వేయాలి, వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. అంతే. ఆ స్థాయికి మనం ఎదిగితే సక్సెస్ అవుతాం. ఎదుటి వ్యక్తిని మనమే క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ను బట్టేసి మనం ఇతను క్వాలిఫై అవుతాం లేదా క్వాలిఫై చేసుకొని అతన్ని మెప్పించే విధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎవరైనా క్వశ్చన్స్ చేస్తే క్వశ్చన్స్తోనే సమాధానం చెప్పండి. ఎట్లా? ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒక ఫ్రెండ్ ఫైనాన్షియల్ చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆ ఫ్రెండ్‌కి వెళ్ళేసి ఏదో పరిచయమైనప్పుడు ఫోన్‌లో కావచ్చు, లైవ్‌లో కావచ్చు చూసి, "అరే! నువ్వు చాలా ఇప్పుడు కొద్దిగా ఫైనాన్షియల్‌గా ఇబ్బంది అంటున్నావు కదా! కానీ నేను నీ మాదిరే ఒక ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు ఒక వెస్టేజ్ పరిచయమైంది. దాన్ని నేను ఉపయోగించుకొని పార్ట్ టైమ్ కింద నేను మా వైఫ్ ఇద్దరు కలిసి వర్క్ చేసుకొని ఇప్పుడు కొంత ఇన్‌కమ్ తీసుకోవడం వల్ల నాకు ప్రాబ్లమ్ తగ్గింది. సాల్వ్ చేసుకున్నాను ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్." ఏది? నాకు ఆల్రెడీ ఇన్‌కమ్ వస్తుంటే. నాకు ఇన్‌కమ్ రాకపోతే క్వెషన్. కాబట్టి అప్పుడేం జేయాలి? నాకొక మంచి ఆపర్చునిటీ తెలిసింది. దీంట్లో ఆల్రెడీ మంచి ఇన్‌కమ్ సోర్స్ ఉంది. మా ఫ్రెండ్సు, మాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ లక్షల్లో ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. కానీ నాకు గూడా బావుందనిపించింది. దానికోసం ఇప్పుడే మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాము. త్వరలో మాకు గూడా టీమ్ రెడీ అవుతుంది. కనీసం మాకొక సొల్యూషన్ అయితే దొరికింది. ఒక 2-3 మంత్స్‌లోనో లేదా ఒక 6 నెలల్లో మేము కష్టపడితే మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ అయితే ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేసుకోవచ్చు. కాబట్టి అనుకోకుండా ఈరోజు నీతో కలవడం వల్ల నువ్వు కొద్దిగా ఇబ్బంది పడుతున్నావని తెలిసింది కాబట్టి, నీకు గూడా ఇది ఉపయోగపడుతుందేమో ఒకసారి తెలుసుకో. ఒకసారి మీటింగ్ ఉంది రమ్మని చెప్తా. అతనికి ఏం చెప్తాం, ఫోన్‌లో కావచ్చు, డైరెక్ట్ గాని ఒక మీటింగ్ పలానా చోట మీటింగ్ ఉంటది అమీర్‌పేటలో, కొద్దిగా రావడానికి ట్రై చేయి అంటే, అతను ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఓకే అంటాడా? ఏంటి అని అడుగుతాడు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటాం. మళ్ళీ ఆయన క్వెషన్ అక్కడొచ్చింది కదా! మన దగ్గర ఆన్సర్ వచ్చిందా అక్కడ డేంజర్. కాబట్టి అయినా సరే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్సా? ఓహ్! చైన్ బిజినెస్సా? చైన్ సిస్టమా? లేదా జాయినింగ్ సిస్టమా? అని అడిగే అవకాశం ఉంది. అడుగుతాడు కూడా కంపల్సరీ. ఎప్పుడైతే చైన్ సిస్టమా? లేదా జాయినింగ్ సిస్టమా అనగానే మనమందరం కంపల్సరీ కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళిపోతాం. చెప్దామా? వద్దా? చైన్ సిస్టమ్ అంటే ఇప్పుడు జనాలందరిలో నెగెటివ్ ఉంది గదా! ఖచ్చితంగా చైన్ సిస్టమ్ అంటే అవును ఇది చైన్ బిజినెస్ అంటే సింపుల్‌గా నాకొద్దు, నాకు చేయడం కుదరదు అంటాడు. జనాలు జాయిన్ చేసుకునేదా అంటాడు. కంపల్సరీ జనాలనే జాయిన్ జేయాలి. నో అనడానికి లేదు. యెస్ అంటే నేనెవరికి చెప్తే ఇనరు. నా మాట ఇనరు. నేనెవరిని అడగను. నాకిది చేయడం కుదరదు అంటాడు. మరి ఏది చెప్పాలో తెలియక ఆయన అడిగినప్పుడు, ఇది చైన్ బిజినెస్సా? లేకపోతే జాయినింగ్ బిజినెస్సా? అని అడిగినప్పుడు ఏం చెప్పాలా అని మనం కన్‌ఫ్యూజన్‌లో పడి, ఆలోచిస్తూ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అతడు ఇంగా కొత్త డౌట్‌లొస్తాయి ఆయనకి. కొత్త అనుమానాలొస్తాయి. ఈయనేదో కన్‌ఫ్యూజ్ పడుతున్నాడంటే, నన్నేదో బోల్తా కొట్టించడానికొచ్చాడు. నేనేదో ప్రాబ్లమ్‌లో ఉన్నాను. నన్నేదో జాబ్‌లో తీసుకెళ్ళి డబ్బులు కట్టించేదానికొచ్చాడు. ఈయన మాట నేను ఇనకూడదు అని మెంటల్‌గా డిసైడ్ అయిపోతాడు. ఇయర్స్ క్లోజ్. నువ్వు తర్వాత ఏది చెప్పినా ఇనడు. అన్నీ సరే అంటాడు. తర్వాత వస్తా అంటాడు. మళ్ళీ మన ఎక్కడికి రాడనమాట. అందుకని ఏం చెప్తున్నామంటే, ఎప్పుడైతే వాళ్ళు క్వెషన్ ఏసారో, మనం ఇమ్మీడియేట్‌గా జాయినింగ్ సిస్టమా? అతను చైన్ సిస్టమా అన్నాడనుకో. చైన్ సిస్టమ్ అంటే ఏంటి? జాయినింగ్ సిస్టమా? జనాలు జాయినింగ్ సిస్టమా అన్నాడనుకో. జాయినింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని తిరిగి వెంటనే ప్రశ్నించాలి. అంటే మనము కన్‌ఫ్యూజన్‌లో పడితే అతను వేరేగా డెసిషన్ తీసుకుంటాడు. మనము
కన్‌ఫ్యూజన్‌లో పడుకోకుండా చైన్ సిస్టము అంటే చైన్ బిజినెస్ అంటే ఏంటి? అంటే వెంటనే ఆన్సర్ మన దగ్గర నుంచి వెళ్ళిపోవాల. మన కన్‌ఫ్యూజన్ మనకొక పిచ్చి క్లారిటీ ఉన్నట్టు ఉండాలి. జాయినింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని అడగాలి. అవును. నేను పలానా దాంట్లో జాయినింగ్ సిస్టమ్ జనాలు జాయిన్ చేయాలి. జనాలు జాయిన్ చేస్తే కదా డబ్బులొచ్చేది అంటాడాయన. ఏంటి మీ కంపెనీలో జనాలు జాయిన్ చేస్తే డబ్బులొస్తాయా? జాయిన్ చేస్తే డబ్బులిస్తారా? మళ్ళీ మంది క్వెషన్ అవ్వాలా. అతను క్వెషన్ ఏసినా మళ్ళీ మన క్వెషన్‌తో మళ్ళీ మనము డామినేషన్ చేయాలి. చేయకపోతే మళ్ళీ మనం ఆన్సర్ చెప్తున్నామంటే డౌన్ చేస్తాడు. ఏంటి మీ కంపెనీలో ఇంతకుముందు చేసిన దాంట్లో జనాలు జాయిన్ చేస్తే డబ్బులిస్తారా? బిజినెస్ చేస్తే డబ్బులిస్తారా? అని క్వెషన్ ఎయాలి. అలా అడిగినప్పుడు అతను జనాలు జాయిన్ చేయాలి. లేదా జనాలు జాయిన్ చేస్తే కదా వచ్చేది. జనాలు జాయిన్ చేయకుండా ఎట్లా వత్తదంటాడు. అలా కాదు నాకు తెలిసిన చాలా చట్టపరమైన కంపెనీలు అంటే లీగాలిటీ ఉన్న కంపెనీల్లో జనాల్ని జాయిన్ చేస్తే డబ్బులు రావు బాబు. కంపెనీకి బిజినెస్ ఇస్తే డబ్బులొస్తాయి. అంటే డామినేషన్. మనం మాట్లాడే విధానంలో ఎదుటి వ్యక్తిని డామినేషన్ చేయాలి. అంటే వాళ్ళకున్న నెగెటివ్‌ని మనం డామినేషన్ చేయాలి. ఇదేదో జనాల్ని మభ్యపెట్టడం కాదు. వాళ్ళలో ఉన్న నెగెటివ్‌ని మనలో ఉన్న పాజిటివ్‌నెస్‌తో డామినేషన్ చేసినప్పుడు అతను కన్‌ఫ్యూజ్ వదిలేసి ఆయన పాజిటివ్‌గా వస్తాడు. కాబట్టి నాకు తెలిసిన ఒక మంచి కంపెనీలోని ఇప్పటిదాకా తెలుసుకున్న కంపెనీలు ఏందంటే, ఎక్కడ జనాల్ని జాయిన్ చేస్తే డబ్బులు రావు. ఇక్కడ ఓన్లీ కంపెనీకి బిజినెస్ ఇస్తేనే మనకి డబ్బులు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏ కంపెనీ అయినా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మాక్సిమం ఆఫ్ ది కంపెనీల్లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలుంటాయి. కొన్ని మనీ బేస్డ్ కంపెనీలుంటాయి. ఇందులో మనీ కడితేనే జనాలు మనం కట్టి జాయిన్ అవ్వాలి. జనాలతో డబ్బులు కట్టించుకుంటూ పోవాలి. ఇక్కడ జనాలు డబ్బులు కట్టే కొద్దీ మనకు కమిషన్ వస్తుంది. అది మంచిది కాదు. డేంజరస్. అది మనకెప్పుడైనా నష్టపోయి మనము నష్టపోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే మనం నష్టపోవడానికి ఉండదు. ఇందులో కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మనం ప్రొడక్ట్‌ని మూవ్ చేయాలి. జనాలు జాయిన్ చేయడం కాదు. ప్రొడక్ట్ మూవ్ అవ్వడానికి మనం సపోర్ట్ చేస్తే, ఆ ప్రొడక్ట్ టర్నోవర్‌లో మనకి కమిషన్ అనేదొస్తుంది. ఇక్కడ జనాల్ని జాయిన్ చేస్తే డబ్బులు రావు. ఈ కంపెనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఈ ప్రొడక్ట్ జనాల్లోకి మూవ్ అవ్వడానికి మనము సపోర్ట్ అవ్వాలి. మన ద్వారా ఎంత ప్రొడక్ట్ టర్నోవర్ జరిగితే దాని మీద మనకు కమిషన్ వస్తుంది. ఇలా ఈ టర్నోవర్ ఇచ్చేవాళ్ళు మన ద్వారా ఎంతమంది జాయిన్ అయితే వాళ్ళ టర్నోవర్ మీద కూడా మనకి కమిషన్ వస్తుంది అనే పిచ్చి క్లారిటీ వాళ్ళకిచ్చేయాలి. చెప్పేది అది ఇది ఒకటే. జనాలు జాయిన్ ప్రొడక్ట్ కొంటేనే గదా అంటాడు. ఇక్కడ అలా గాదు. మనం ప్రొడక్ట్ కొనడమే కాదు. ఇక్కడ కంపెనీకి మనము బిజినెస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం బయట 10,000, 20,000, 30,000 శాలరీ ఇస్తున్నాడంటే, పొద్దున పోయి సాయంకాలం దాకా వాళ్ళు చెప్పిన టైంలో మనం వర్క్ చేస్తున్నాం. ఏ టైం రమ్మంటే ఆ టైం వెళ్తున్నాం. పొద్దున్న రమ్మంటే పొద్దున్న, సాయంకాలం, రాత్రి డ్యూటీ చేయమంటే రాత్రి డ్యూటీ చేస్తున్నాం. అవసరం ఉంది 2 డ్యూటీలు చేయండి 2 డ్యూటీలు చేస్తున్నాం. ఇచ్చే 15,000, 20,000 లేదా 30,000 పెద్ద కంపెనీలో జాబ్‌లో ఒక 20 సంవత్సరాలు చేస్తే 70,000 వస్తుంది ఈరోజు. 50,000-70,000 కానీ ఈరోజు 20 సంవత్సరాల నుంచి స్కూల్‌లో టీచర్‌గా చేసిన 10,000 వస్తుంది గదా! 20 సంవత్సరాల నుంచి క్యాజువల్‌గా కాంట్రాక్ట్ వర్క్ చేస్తే 15,000 వస్తున్నాయి గదా! మళ్ళీ 30 సంవత్సరాల నుంచి ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటూ పోతే 25,000 వస్తున్నాయి గదా! ఈ 25,000లో మనం ఎన్ని గంటలు వాళ్ళు చెప్పిన టైంలో చేస్తున్నాము. ఈ వెస్టేజ్‌లో మనకు లక్షలు కావాలంటే మనం మినిమమ్ మన టైంని కేటాయించాలా లేదా? కాబట్టి ఏదో ఒకటి నీకు ఎలా వీలైతే అలా ఆ కంపెనీ ప్రొడక్ట్ మూవ్ అవ్వడానికి ప్రజల్లోకి మూవ్ అవ్వడానికి నీ వంతుగా కష్టపడితే నువ్వు కష్టపడతావా? మీ ఇంట్లో ఫ్యామిలీ కష్టపడతదా? మీ పిల్లలు సపోర్ట్ తీసుకుంటారా? చాయిస్ ఈజ్ యువర్స్. కానీ నీ ద్వారా ప్రొడక్ట్ మూవ్ అయితే దాన్ని టర్నోవర్ కింద కన్సిడర్ చేసి నీకు అమౌంట్ వస్తుంది. ఇలా టర్నోవర్ ఇచ్చేవాళ్ళు మన ద్వారా ఈ కంపెనీలో ఎంతమందొస్తే వాళ్ళ టర్నోవర్ మీద కూడా మనకు కమిషన్ వస్తుంది. ఓన్లీ జనాల్ని జాయిన్ చేసినంత మాత్రాన ఇక్కడ డబ్బులు రావు. ఇది జనాల్ని జాయిన్ చేసే బిజినెస్ కాదు. ప్రొడక్ట్‌ని మూవ్ చేసే బిజినెస్సు. కంపెనీ ప్రొడక్ట్‌ని జనాల్లోకి మూవ్ చేసే బిజినెస్సు. కాబట్టి మనం ఎంత చేసుకుంటే అంత ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. అనేది అతనిలో ఉన్న నెగటివిటీని మనము డామినేట్ చేసి ఒక మంచి ఆపర్చునిటీ. ఇది మనకు తెలిసిన విషయాన్ని అతనికి కొద్దిగా క్లారిటీగా ఇచ్చేసి ప్రశ్నతోనే సమాధానం చెప్పి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేయాలి. అంతేగాని సాగదీయకూడదు. ఇక్కడ ఎక్కువ డిస్కషన్ రాకోకుండా ఎంత త్వరగా ముగించగలిగితే అంత త్వరగా ముగిచ్చేసి, నీకు అక్కడికొస్తే చాలా క్లియర్‌గా క్లారిటీ వస్తుందని చెప్పాలి. ఇక్కడ ఫోన్‌లోనో 5 నిమిషాలో రోడ్డు మీద నిలబడి మనం చెప్తే నీకు సొల్యూషన్ రాదు. నీకు ఆరోగ్యం కావాలా? ప్రొడక్ట్స్ వాడుకో. నీకు ఆదాయం కావాలా? అక్కడికొచ్చి కూర్చొని విను అని క్లియర్‌గా చెప్పాలి.
ఎందుకంటే చాలా బాగుంటది. రారా బాబు, రారా బంగారం అని మనం బతిమలాడితే రారండి ఎవరు. నువ్వు బతిమలాడుతున్నావంటే అతను వచ్చి ఇక్కడ కూర్చొని క్లాస్ వింటే మనకి ఇన్‌కమ్ వస్తుందని నెగెటివ్‌గా ఫీల్ అవుతాడు. అలా అనొద్దు. నీకు ఇందులో ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్‌కు సొల్యూషన్ ఉంది. నువ్వు తెలుసుకుంటావా? ఉపయోగించుకుంటావా? నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీటింగ్ ఉంది. అక్కడ సీనియర్ అప్లైనర్ వస్తున్నారు. 5,00,000 సాలరీ తీసుకునే వాళ్ళొస్తున్నారు. 18,00,000 సాలరీ తీసుకొని వస్తున్నాడు. హైయెస్ట్ ఇన్‌కమ్ ఎర్నర్ వస్తున్నాడు. అతను చెప్పే క్లాసు నీకు వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని తెలుసుకొని మనకు ఉపయోగపడేటట్టుంటే సద్వినియోగం చేసుకుంటే మనం సక్సెస్ అవుతాము. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దాని గురించి తెలుసుకోకుండా వదిలేస్తే మాత్రం జీవితాంతం మనం కష్టాల్లో ఉంటామనేది ఒక కొటేషన్ ఇచ్చేసి మనము అక్కడికొస్తే నీకు లైఫ్ ఉంటదని చెప్పేస్తే, సరే ఇంత చెప్పాడు గదా! ఇంత లైఫ్ ఉందంటున్నాడు గదా! నా ప్రాబ్లమ్ సొల్యూషన్ అంటున్నాడు గదా! ఫైనాన్షియల్‌గా నాకు కష్టాలు తీరుతాయి అంటున్నాడు గదా! అక్కడ 18,00,000 సాలరీ తీసుకునే వ్యక్తి చెప్తా అంటున్నాడు గదా! ఇదేదో ఒకసారి క్లియర్‌గా తెలుసుకోవాలనేది అతనిలో ఒక పాజిటివ్‌నెస్ వచ్చేసి మీటింగ్‌కి రావడానికి అవకాశం ఉంటుందనమాట. అలా మనము క్వెషన్‌తో డామినేట్ చేయండి. లేదా క్వెషన్‌లు మీరే ముందు మొదలెట్టండి. ఎదుటి వ్యక్తికి క్వెషన్‌లు అడిగే అవకాశం ఇచ్చి, మనం ఆన్సర్‌లు చెప్తూ పోతున్నామంటే, అతను అలా పైకి ఎళ్తా ఉంటాడు. మనం ఆయన ముందు డౌన్ అవుతా ఉంటాం. మనం డౌన్ అయ్యామా, అతను రాడు. మనం హైట్ మనం అప్‌లో ఉండాలి. అతను డౌన్‌లోకి రావాలి. అంటే మనం క్వెషన్ ఏసినప్పుడు ఆన్సర్‌లు చెప్తూ వస్తే, అప్పుడు అతన్ని మేనేజ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అతన్ని ఇన్విటేషన్ ద్వారా మన మీటింగ్‌కి మనం ఏ మీటింగ్ అయితే రప్పిస్తే అతనికి ఉపయోగపడతది, తెలియపరచాలనుకుంటున్నామో ఆ మీటింగ్ రప్పించడం అనేది ఈజీ అవుతుంది. రైట్. ఈ 2 జరిగిన తర్వాత అంటే ఫస్ట్ ఏం చెప్పాము షార్ట్‌గా ఒక ఎక్సైట్‌మెంట్ వచ్చే విధంగా చెప్పాము. రెండోదొచ్చేసి అతను మనం చెప్పినప్పుడు వాళ్ళు వదలరు కదా! కంపల్సరీ క్వెషన్‌లేస్తారు కదా! ఆ క్వెషన్‌లేసినప్పుడు క్వెషన్‌తోనే మనం సమాధానం చెప్పేసి అతన్ని డామినేషన్ అనేది జరుగుతుందక్కడ. అతనిలో ఉన్న నెగటివిటీ మీద డామినేషన్ జరుగుతుంది. మూడోదొచ్చేసి మీటింగ్ టైమ్. ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైనా ఒక ప్రాస్పెక్ట్‌ని ఒక ప్రెజెంటేషన్‌కి ఇన్వైట్ చేసినప్పుడు, మనము అతనికి అతను చెప్పిన టైం కాకోకుండా, మనమే ఒక 2 ఆప్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇన్విటేషన్ చెప్పాము. ఓకే అబ్బా! నువ్వు చెప్పింది బానే ఉంది. ఒకసారి వింటాను. నచ్చితే చేసుకుంటా. నచ్చకపోతే చేయనంటాడు. ఓకే. నో ప్రాబ్లమ్. రైట్. మరి అప్పుడు ఎప్పుడైతే అతను నచ్చిందో క్లాస్ వినడానికి రెడీ అన్నాడో, మనము ఒక ఆప్షన్ ఇవ్వాలి. మనము అతన్ని రిక్వెస్ట్ చేసుకునే విధంగా ఉండకూడదు. సమయం అంటే మీటింగ్ ఎప్పుడు అనే దాని మీద ఇప్పుడు డిస్కషన్. మీటింగ్ ఎప్పుడన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే, "సార్ ప్రెజెంటేషన్ వింటే చాలా బావుంటదన్నాడు. ఓకే. నీకు ప్రెజెంటేషన్ సంబంధించిన క్లాస్ అయితే సండే రోజు మార్నింగ్ 6 గంటలకి జూమ్ మీటింగ్‌లో ఉంటుంది. బుధవారం రోజు ఈవినింగ్ 7:00కి జూమ్ మీటింగ్‌లో ఉంటుంది. ఈ రెండిట్లో ఏవైతే నీకు కుదురుతదో ఆ రెండే మనకు ఆప్షన్ ఉందని" చెప్పాలి. ఓకేనా? ఏవైతే ఉంటాయో అవి మనము వాళ్ళకి చెప్పాలి. అంతేగాని మనం ఇలా కాకుండా "నువ్వు రేపు ఖాళీగా ఉంటావా?" అని అడిగామనుకో. ఎప్పుడైతే ఆయన ఓకే అన్నాడో, "సరే రేపు నువ్వు ఖాళీగా ఉంటే నేను వచ్చేస్తానన్నామనుకో." "అబ్బా! రేపు చాలా బిజీ" అంటాడు. లేదు "సరే ఎల్లుండి ఖాళీగా ఉంటావా?" అన్నామనుకో. "ఆ! ఎల్లుండి ఫంక్షన్ ఉంది. ఫంక్షన్‌కెళ్ళాలి." తర్వాత "అబ్బో! ఆడిట్ ఉంది. ఆ రోజు కుదరదు." తర్వాత "నేను చెప్తాలే ఎప్పుడు ఖాళీ ఉందో నేను చూసుకొని నేను చెప్తాలే" అంటాడు. కానీ ఆ తర్వాత ఎప్పుడు ఆయన టైం ఇవ్వడు మర్చిపోతాడు. ఓకేనా? తర్వాత మళ్ళీ ఫోను జేసి అడిగామనుకో, మళ్ళీ ఫోను జేసి అడిగామనుకో, ఈళ్ళేంది నా ఎనకాల ఇలా ఎంటబడుతున్నారు? నేనేదో క్లాస్ వింటే, నేనేదో జాయిన్ అయితే వీళ్ళకేదో వచ్చేత్తది. కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో క్లాస్ వినడానికి అవకాశం ఇవ్వకూడదు అని జెప్పేసి ఇప్పటికే, ఇప్పటికే చాలామంది ఆ మిస్టేక్ అనేది జరుగుతుంది. ఓకే. ఆ మిస్టేక్ అనేది జరుగుతుంది. అందుకని మనం ఏం జేయాలంటే, వాళ్ళు ఎప్పుడు ఖాళీ ఉంటారని ఆలోచించొద్దండి ఎవరు. ఇక్కడ మీటింగ్ ఎప్పుడుంటదని ఆలోచించండి. సపోజ్ మనం ఒక మంత్ ఎండింగ్‌లో ఉన్నాం. ఫిబ్రవరి మంత్ ఎండింగ్‌లో ఉన్నాం. మార్చి 5 తారీఖు మనకు చాంపియన్ డే ఉందనుకో, మనం ఏం చేయాలి? మార్చి 5 తారీఖు చాంపియన్ డే ఉంటుందనే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. లేదు అప్పటిదాకా ఆగడం ఎందుకనుకుంటే, మనం ఏం చేయాలి? మార్నింగ్ జూమ్ మీటింగ్ ఉంటుంది. ఈవినింగ్ జూమ్ మీటింగ్ ఉంటుంది. రైట్. ఆల్రెడీ మనకున్నదే నేను చెప్తున్నా ఇక్కడున్నది. మార్నింగ్ సండే రోజు మార్నింగ్ వైఎస్ఆర్ గారిది ఉంటుంది. ఈవినింగ్ బుధవారం రోజు ఈవినింగ్ మనది 7:00 ఉంటుంది కాబట్టి, ఈ 2 టైంలో మీటింగ్ ఉంటుంది. దీంట్లో నువ్వు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి, ఈ 2 ఆప్షన్‌లో నీకు ఏది కుదురుతుందో సెలెక్ట్ చేసుకొని ఆయనకి ఆప్షన్ ఇవ్వాలి. అంటే
ఈ రెండిట్లో ఆప్షన్ ఇచ్చినప్పుడు ఎంతసేపు ఆయన కాన్సన్ట్రేషన్ వేరే వైపు వెళ్ళకుండా సండే పొద్దున కుదురుతుందా, బుధవారం ఈవినింగ్ కుదురుతుందా, అబ్బా సండే పొద్దున కుదరదు, బుధవారం కుదిరించుకో, బుధవారం కూడా కుదరదు అంటే సండే కుదిరించుకో. అంతే కుదిరించుకోవాలి కానీ నువ్వు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు నేను వస్తాను అంటే మనం వీక్ అయిపోయినట్టే. అదే విధంగా ఈ రెండు ఆప్షన్స్. అయితే ఈ రెండు ఆప్షన్స్ కూడా ఆయనకే ఇచ్చినప్పుడు అతను కూడా ఏమనుకుంటాడంటే, అయ్యో నాకే రెండు అవకాశాలు ఇచ్చాడు, ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోమన్నాడు, కాబట్టి ఈ రెండిట్లో నాకు ఏది బాగా కుదురుతుందో అది చూసుకొని ఏదో ఒక దానికి ఆయన మీటింగ్ రావడానికి అవకాశం ఉంటుంది అతనికి అవకాశం ఇస్తే. లేదు మనమే అతను అడిగినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అతను అవకాశం ఇవ్వడు, ప్రయారిటీ ఇవ్వడు. ఓకేనా. మనం మ్యాక్సిమం జూమ్ మీటింగ్లో ప్రయారిటీ ఇచ్చుకోవాలి, దగ్గరలో ఛాంపియన్ డేలు ఉంటే ప్రయారిటీ ఇచ్చుకోవాలి. ఇక్కడ జూమ్ మీటింగ్లో ఆయనకి అర్థం అవ్వదు అనుకో, ఆయన కుదరదు, ఈ రెండు జూమ్ మీటింగ్లు కుదరదా అన్నాడు అనుకో, ఛాంపియన్ డేలకి ఇంకా లేట్ అవుతుంది అనుకో, అప్పుడు కూడా మనము డిమాండింగ్గానే ఉండాలా, నీకు ఎప్పుడు కుదురుతుంది. నాకు మండే సాయంకాలం, మండే నాకు పెద్ద మీటింగ్ ఉంది కుదరదు, ట్యూస్డే కుదరదు, వెన్స్డే లేదా థర్స్డే అయితే ఓకే, థర్స్డే నేను అడ్జస్ట్ చేసుకుంటా, ఆల్రెడీ మీటింగ్లు నాకు చాలా ఉన్నాయి లైన్లో, కానీ నీకు థర్స్డే కుదిరితే అంటున్నావు కాబట్టి నీకోసం నేను ట్రై చేస్తానట్టు ఉండాలి కానీ నువ్వు ఎప్పుడిస్తే నేను అప్పుడు పరిగెత్తుకొస్తాను అన్నామా అయిపోయినట్టే. ఓకేనా. మనము ఎక్కడ ఆప్షన్ లేకపోయినా అతనికి ఒక డిలే ఎందుకు అవ్వాలి, ఆయన ప్రెజెంటేషన్ చెప్తే వస్తాడు అనుకుంటే ఆ మీటింగ్ టైం కూడా మనం ఆప్షన్ తీసుకోవాలి. ఆయన అడిగిన టైంకి మనం కూడా బిజీగా ఉన్నాం అనేది చెప్పాలి. బిజీగా ఉన్నాం, లేదు నేను నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చేస్తానంటే లోకపోతాం, అలా వద్దు. నాకు కూడా మీటింగ్లు ఉంటాయి, నేను కూడా షెడ్యూల్ వేసుకోవాలి. నేను ఎవ్రీడే నాకు ఆల్రెడీ 2-3 డేస్ ఫుల్ అయిపోతాను, నా షెడ్యూల్ అసలు ఖాళీ ఉండదు. 2-3 రోజుల తర్వాత అయితే నాది ఖాళీ ఉంటుంది, అది నువ్వు ఇప్పుడు చెప్తే నేను అప్పుడు అరేంజ్ చేసుకుంటా. అంతే. తగ్గద్దు, అక్కడ తగ్గితే మనం ఫెయిల్యూర్. తగ్గకుండా ఖచ్చితంగా 3 రోజుల తర్వాత అయితే నువ్వు నువ్వు ఈ రోజు నాకు కన్ఫర్మ్ చేసి నీ డ్యూటీలు గీటీలు అన్ని ముందు అరేంజ్ చేసుకుంటే నా మీటింగ్ వేరే వాళ్ళకి ఇచ్చేది ఆపుకొని నీకు ప్లాన్ చేస్తాను అనేది. అంటే మనం జూమ్ మీటింగ్లో రావడానికి కుదరదు, లైవ్ మీటింగ్లో లేట్ అవుతా అనుకుంటే మనమే వెళ్ళి మీటింగ్ చెప్పాలంటే మాత్రం అక్కడ కూడా మనం ఇమ్మీడియట్గా మనము కొద్దిగా డిమాండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత అతనికి ఇస్తే ఈ బిజినెస్కి డిమాండ్ ఉంటుంది, వాళ్ళు పాజిటివ్గా ఇస్తారు. లేదంటే మనమే వస్తామంటే మాత్రం వాళ్ళకి లోకువ. మళ్ళీ వస్తామని మనం రెడీ అయిపోయినా, సార్ నేను పెద్దగా కొద్దిగా బయట ఉన్నాను సార్ రాలేకపోయినా సార్, లేదంటే సరే మళ్ళీ మనం ఫోన్ చేస్తాం రేపు సాయంకాలం ఉంటాను కదా, సాయంకాలం మనం ఫోన్ చేస్తే సార్ అర్జెంటుగా బయటికి వెళ్ళాలి సార్ పని పడింది అంటే దీని వెయిటేజ్ ఆయన తెలీదు. ఈ విలువ అంటే నీ యొక్క వాల్యూ అతను తెలియదు కాబట్టి వెరీ సింపుల్, కొద్దిగా మా వాళ్ళు బర్త్డే పిలిచినారు సార్ వెళ్తున్నారు సార్, తర్వాత చూద్దాం నేను సార్ నేను తర్వాత చెప్తాలే అంటాడు. ఇది చాలా సహజంగా మనకు చాలా మందిలో జరుగుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే మనం వెయిటేజ్ పెంచుకోవాలి. వెయిటేజ్ పెంచుకోకపోతే వాళ్ళు వెయిటేజ్ పెంచుకొని మనల్ని చాలా వీక్ చేస్తారు. కాబట్టి టైం అనేది మనం ఇచ్చిన టైంలో వాళ్ళు క్లాస్ వినాలి కానీ వాళ్ళు చెప్పిన టైంలో మనము క్లాస్ చెప్పడానికి తొందరగా అంగీకరించొద్దు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన క్లాసు కూడా అతను నేను కంపల్సరీ చూడండి సార్ కంపల్సరీ నాకు అదొక్కటే కుదురుతుంది ఎట్లయినా అరేంజ్ చేసుకోవాలంటే, బాబు నీ కోసం నేను ఇవన్నీ వదిలేసుకొని వస్తున్నాను, నువ్వు ఎట్టి పరిస్థితులు మళ్ళీ మిస్ చేయకూడదు అన్నప్పుడు అట్లీస్ట్ అదే ఆయన అన్ని మీటింగ్లు వదిలేసి వస్తున్నాడు కదా, నా కోసం కంపల్సరీ నేను ఇప్పుడు ఏదైనా ఉన్నా ఆ బర్త్డేనో లేకపోతే ఇంకోటో ఇంకోటి ఉన్నా కూడా ముందు ఒక పక్కన పెట్టి వేరే ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకొని మీటింగ్ వినాలా అని చెప్పేసి ఒక ఫీల్ అతనిలో వస్తే అప్పుడు ఆయన దానికి రెస్పెక్ట్ ఇచ్చేసి క్లాస్ వినడం జరుగుతుంది. నెక్స్ట్ 2 రోజుల పాలన, 2 డేస్ రూల్, ఇది ఫోర్త్ పాయింట్ అండి. 2 డేస్ రూల్ అంటే ఎస్, 2 డేస్ రూల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఫాలో అప్. ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ ఇన్విటేషన్ షార్ట్గా ఇచ్చాము, క్వశ్చన్తో ఆన్సర్ చెప్పుకొని అక్కడ మేఘం మెప్పించి ప్రజెంటేషన్ వినడానికి ఓకే చేసుకున్నాము. మూడో పాయింట్ వచ్చేసి ప్రజెంట్ని ఎక్కడ రావాలనే దాని గురించి మ్యాక్సిమం మన దగ్గర మీటింగ్ జరిగే టైము లేదా మన దగ్గర జరుగుతున్న మీటింగ్కి అతను వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాము. లేదు తప్పని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆయన అడిగినా కూడా మనము ఓకే అనుకున్న టైమే ఏర్పాటు చేసుకుంటున్నాము. నాలుగోది వచ్చేసి సరే ఆయన జూమ్ మీటింగ్కో లేకపోతే ఒక ఛాంపియన్ డేకో వస్తానన్నాడు, ఓకేనా, ఆయన చెప్పిన టైం కాబట్టి మనం చెప్పిన టైంకి వస్తామన్నాడు. ఒక 2 డేస్ ముందు మనము కంపల్సరీ అది గుర్తు చేయాలి. ఎట్లా అంటే ఫోన్ చేసి సార్ మొన్న చెప్పాను కదా ఆల్రెడీ ఇన్విటేషన్ దానికి సంబంధించిన మీటింగు ఈరోజు వచ్చేసి 16వ తారీఖు, 18వ తారీఖు ఉంది కదా,
18వ తారీఖు కంపల్సరీ ఉంటుంది. మీరు పలానా చోటు రావాలని ఫోన్ చేసి చాలా వివరంగా చెప్పాలి. చెప్పితే అతను ప్లాన్ చేసుకుంటాడు. అలా కాకుండా మనం చెప్పేసాం 18వ తారీఖు అని చెప్పేసాము. సరే వస్తాలే అనుకున్నాం. ఆయన ఏం చేసాడంటే ఆయనకున్న వర్క్ బిజీలో కాస్త మర్చిపోయాడు. వస్తాడనుకున్నాం. మర్చిపోయాడు. మీటింగ్‌కెళ్ళే ముందు ఫోన్ చేస్తే, "అయ్యో! సార్ నేను వద్దామనుకున్నాను. కానీ అర్జెంట్ మీటింగ్ పడితే మా సార్ ఓకే అనగానే నేను వచ్చేస్తా అన్నాను. కొద్ది కంపెనీలో మీటింగ్ పడింది సార్. లేకపోతే డ్యూటీకెళ్ళాలి సార్." ఏదో ఒక కారణం చెప్పేస్తారు. అంటే ఆయన మర్చిపోయి తనకున్న బిజీలో వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేసాడు. కానీ ప్రయారిటీగా ఇంకా డబ్బులు వెంటనే రావు గదా! అక్కడ ఇప్పుడు డబ్బులొస్తున్న దాని మీద వాళ్ళ ఫోకస్ ఎక్కువుంటుంది. మరి అలా ఆ పర్సన్ మిస్ అవ్వకూడదంటే ఏం జేయాలి? మనము ఎక్కడ పర్సను మిస్ అవుతాడో ఇట్లాంటి పరిస్థితని నేను ఈరోజు చెప్పాము. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఫోను జేసి, రేపు పొద్దున ఫోను జేసి అంటే మర్చిపోయి వేరే దానికి టైం ఇత్తారని మధ్యాహ్నం ఫోను జేసి, సాయంకాలం ఫోను జేసి, సార్ మీటింగ్, సార్ మీటింగ్ మీరు మర్చిపోతారు సార్, సార్ మీటింగ్ అంటుంటే, ఓరియమ్మ బాబోయ్! మీటింగ్ అంటున్నాడు. నాకు ప్రాబ్లమ్ సొల్యూషన్ అంటున్నాడు. ఈడు ఇన్ని సార్లు ఫాలోఅప్ జేస్తున్నాడేంటి? ఇన్ని సార్లు ఫోను జేస్తున్నాడేంటి? ఇదేదో బోల్తా కొట్టిచ్చేస్తుంది. ఆడికెళ్ళి మీటింగ్ కూర్చోపెట్టిన తర్వాత ఏదో మొత్తానికి మోటివేషన్ జేసి, మ్యానిప్యులేట్ చేసి మన దగ్గర డబ్బులు కట్టిచ్చి ఏదో చేసేటట్టున్నారని జెప్పేసి, అతను ఒక నెగెటివ్‌గా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోను మీద ఫోను అనేది ఎప్పుడు మనం చేయొద్దు ఫాలో అప్. ఇది కొంతమంది ఫస్ట్ ఏం ఆలోచించాం, మనం సాంప్రదాయబద్ధంగా 2 రోజుల క్రితమే చేసి, బాబు ఇది మీటింగ్ ఉంది. కంపల్సరీ నువ్వు రావాలని పద్ధతిగా జెప్పాము. అతన్ని ఇబ్బంది పెట్టకూడదనుకున్నాము. ఎళ్ళే ముందు ఫోను జేశాం. ఓకేనా? 2 రోజులు ముందు జెప్పాం. ఎళ్ళే ముందు ఫోను జేశాం. జంప్ అయిపోయాడాయన. వేరే దానికి టైమ్ ఇచ్చేసి. ఈయన ఇది మర్చిపోతున్నాడని జెప్పేసి మనమేం జేశాం, ఫోను మీద ఫోను చేసి, ఫోను మీద అస్సలు వేరే దానికి అవకాశం ఇవ్వకుండా మనం ఫాలో అప్ చేయడం మొదలెడితే, ఇన్ని సార్లు చేస్తున్నాడేంటబ్బా ఈ క్యాండిడేటు. ఇందులో ఏదో చేస్తున్నాడంటే దీంట్లో ఏదో ఉంది, మోసం ఉందని ఒక నెగెటివ్‌గా ఆలోచించి, ఖచ్చితంగా మన ఫోన్‌కి రెస్పాండ్ అవ్వడం బంద్ జేత్తాడు. మీటింగ్ రాడు. ఇది జరిగేది. మరి ఎలా చెయ్యాలి? ఎలా చేయాలి? అంటే కట్టి విరగకూడదు, పాము చావకూడదు. ఫాలో అప్ చేయాలి. అతని మనసు నొచ్చుకోకూడదు. అతను మళ్ళీ ఒత్తిడికి గురవ్వకూడదు. అన్నప్పుడు ఏం చేయాలంటే, మనము ఫాలో అప్ అనేది వాట్సాప్‌ని బాగా ఉపయోగించుకోవాలి. ఫాలో అప్ చేయాలి. కానీ దాన్నెలా అంటే వాట్సాప్‌ని ఉపయోగించుకొని సపోజ్ రేపు కాకుండా ఎల్లుండి అంటే ఈరోజు ఫ్రైడే గదా! సాటర్డే, సండే ఈవినింగ్ మీటింగుంది. సండే ఈవినింగ్ మీటింగున్నప్పుడు ఈరోజు నేను మధ్యాహ్నం చెప్పాను. సండే మధ్యాహ్నం మీటింగుంది. రేపు పొద్దున కల్లా ఏం చేయాలంటే, ఒక్కసారి అట్లా ఫోను జేసి, "సార్ నిన్న ఇట్లా అనుకున్నాం గదా! ఎల్లుండి మీటింగ్ ఉంటుంది. మరి మీరు కొద్దిగా బిజీలో ఏమైనా మేబీ వేరే దానికి ప్లానింగ్‌లు ఏమైనా చేసుకుంటారేమో. జస్ట్ ఒక్కసారి గుర్తు చేద్దామని అట్లా చేశానని" కొద్దిగా వాయిస్ తగ్గించుకొని హార్డ్‌గా కాకుండా స్మూత్‌గా అంటే అతను ఏ స్ట్రెస్‌లో ఉన్నా, ఒత్తిడిలో ఉన్నా గూడా ఫీల్ అవ్వకోకుండా జస్ట్ మీకట్లా గుర్తు చేద్దామని చెప్పానండి. మరి ఏమనుకోవద్దు. కొద్దిగా ఎందుకంటే వాల్యుబుల్ క్లాస్ అండి. పెద్ద సీనియర్ లీడర్ వస్తున్నాడు. కొద్దిగా మీకు వచ్చినా మీకు ఉపయోగం ఉంటదనే ఉద్దేశంతో, మీతో పాటు మాకు ఉంటదిలే కరెక్టే. మీకు గూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంటే, అది ఏదంటే మన వాయిస్ తగ్గించి, ఒక స్మూత్‌గా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, ఓకే సార్, ఓకే సార్, సరే సార్ అంటాడు. ఓకేనా? మనము రేపు పొద్దున జెప్పాము. తర్వాత ఏం చేయాలంటే రేపు ఈవినింగ్ కల్లా ఏం జేయాలి మనము వాట్సాప్‌లో పోస్ట్ పంపాలి. మీటింగ్ పోస్ట్ పంపాలి. ఒకేళ స్టేటస్‌లో పెట్టుకుంటే కొంతమంది చూసేవాళ్ళున్నారనుకో, స్టేటస్‌లో మనం పెట్టుకుంటే వాళ్ళేదో చూసినప్పుడు ఏదో రేపు చేస్తారు. రేపు పొద్దున చెప్పాము. సరే ఓకే అన్నాడు. మధ్యాహ్నంకో, ఈవినింగ్‌కో గుర్తుంది. సాయంకాలం వచ్చినప్పుడు ఆ పోస్ట్ చూడగానే అరే! ఆల్రెడీ వీళ్ళు పొద్దున కూడా చెప్పారు. మొన్న చెప్పారు. పోస్ట్ ఉంది. మీటింగ్ ఉంది కదా! నేను వేరోళ్ళకి మళ్ళీ టైమ్ ఇస్తే అప్పుడు మాట్లాడుకుంటాడు. సాయంకాలం పోస్టెళ్తే ఈవినింగ్ కల్లా అరే! నేను పొరపాటున నీకు మీటింగ్ వస్తా అని చెప్పాను. నీకన్నా ముందే ఆడ మీటింగ్‌కి ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చాను. నేను అక్కడికెళ్ళాలి. ఏదన్నా దాన్ని సరి జేసుకోవడానికి ఆయనకి టైముంటది. అదే పోస్ట్ పొద్దున బెడితే, అప్పటికప్పుడు నేను రావడం కుదరదంటే, అక్కడ ఇంపార్టెన్స్ ఉందనము కంపల్సరీ ఎళ్ళిపోతాడు. అందుకని మనం ఏం చేయాలంటే, ఈరోజు పొద్దున మనము మరి వన్ డే తర్వాత మాట్లాడినా, ఈవినింగ్ లేదా ఆఫ్టర్‌నూన్ లేదా ఈవినింగ్ కల్లా మళ్ళీ పోస్ట్ షేర్ జేయాలి. పోస్ట్ షేర్ జేసిన తర్వాత నైట్‌కి ఒక మెసేజ్ ఎళ్ళాలి. సార్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఏమనుకోవద్దు. మళ్ళీ రేపు మార్నింగే మరి అంటే ఏదన్నా మీరు ఇంపార్టెంట్ ప్లాన్ చేసుకుంటారేమో, కొద్దిగా వీలైతే కంపల్సరీగా రావడానికి ట్రై చేయండి అని జెప్పేసి ఒక మెసేజ్ పెట్టాలి. ఓకేనా? పొద్దున్నే ఆల్రెడీ ఈరోజు మీటింగ్ స్టార్ట్ అవుతదిగా, మళ్ళీ పోస్ట్ వస్తదిగా, మళ్ళీ పోస్ట్‌ని షేర్ జేయాలి. అంటే పొద్దున్న లేగానే పోస్ట్ కనపడతది. అంటే వాట్సాప్‌లో ఎళ్ళినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు చూస్తారు ఒక 5 నిమిషాలు ఎనక ముందు. వాళ్ళు ఏదో బిజీగా ఉన్నప్పుడు మనం ఫోన్ జేసి, సార్ మీటింగ్ అన్నామనుకో
అరే బాబు నేను తర్వాత మాట్లాడతానని పెట్టేస్తది. చూడండి. అదే ఫోన్‌లో వాట్సాప్‌లో ఎళ్తే ఒక ఎప్పుడు హడావుడిగా ఉంటే ఫోన్ పక్కన పెట్టేత్తారు. హడావుడి అయిపోయిన తర్వాత టీ తాగేదో, సిగరెట్ తాగేవాళ్ళు సిగరెట్ తాగేదో ఏదో టైంలో ఫోన్ చూసినప్పుడు ఓహో! పోస్ట్ చూడగానే ఓహో! చెప్పాను గదా! వీళ్ళకి మాటిచ్చాను గదా! ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసా. అడ్రెస్ ఎక్కడ? ఏది టైమింగ్ ఎక్కడ? ఇలా చూసుకుంటారనమాట. అంటే మనం మెసేజ్ రూపంలో ఎళ్తాది. కానీ డిస్టర్బ్ చేయకోకుండా ఉంటది. ఈవినింగ్ పోస్ట్ ఎళ్తే వాళ్ళు ఏదైనా బిజీగా ఉండి కుదరకపోయినా ఖచ్చితంగా ఇంటికెళ్ళినప్పుడు పడుకునేటప్పుడు ఫోన్ ఓపెన్ చేసి అందరూ వాట్సాప్‌లో ఏమైనా ఉంటే చూసుకుంటారు. చూసుకున్నారంటే అదొక ఫాలో అప్ అనమాట. ఇక్కడ మనము ఈ ట్రిప్ ఫాలో అవ్వకోకుండా వస్తారులే వాళ్ళకి అవసరం ఉంది గదా! వాళ్ళకి అవసరం ఉంటే గుర్తుపెట్టుకొని వస్తారులే అంటే అవసరం ఉన్నా ఏదో టైంలో మిస్ అయిపోతారు. లేదులే అవసరం మిస్ అవ్వకూడదని చెప్పేసి మనం ఫోన్‌ల మీద ఫోన్‌లు చేసేప్పుడు మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్‌లో డ్యూటీలో ఏ టెన్షన్‌లో ఉంటారో తెలీదు కాబట్టి ఆళ్ళు ఏదైనా అక్కడికి వేరే టెన్షన్‌లో ఉన్నారనుకో, సరే బాబు తర్వాత నేను చూస్తాలే దీని గురించి అని అప్పుడు ఆ విసుగులో ఈకుడు కోపమొచ్చి పక్కన పెడితే ఇది మిస్ అవుతాడు. అందుకని మనము ఎలా అంటే ఈరోజు చెప్పిన తర్వాత రేపు పొద్దున ఇంట్లో ఉండే టైంలోనో, ఫ్రీగా ఉన్న టైంలోనో ఫోన్ చేసి మాట్లాడాలి. మిగతా టైంలో ఒక వాట్సాప్‌లో పోస్ట్ రూపేణ గాని, మెసేజ్ రూపేణ జస్ట్ గుర్తు చేసి చేయనట్టుగా పంపించగలిగితే ఇక్కడ మనము ఫాలో అప్‌లో సక్సెస్ అవుతాము. అతను మిస్ అవ్వడు. అతను నొప్పించుకున్నట్టు ఉంటుంది. అలాగే గుర్తు చేసినట్టు ఉంటుంది. ఖచ్చితంగా పర్సన్ ప్రెజెంటేషన్‌కొస్తాడు. ప్రెజెంటేషన్ వింటే సక్సెస్ అయిపోతుందనమాట. ఓకేనా? ఈ నెక్స్ట్ వచ్చేసి నో అబ్లిగేషన్ మీటింగ్. బాధ్యత సమావేశం లేదు. అంటే అది తెలుగులో కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటదిలే. నో అబ్లిగేషన్ మీటింగ్ అంటే ఇక్కడ మీటింగ్ ఏందంటే, ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా రావాల్సిందే. ఇది నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల నువ్వు బాగుపడతావు. నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. నువ్వెక్కడికో ఎళ్ళిపోతావు అని కొంతమంది ఇలా చెప్తా ఉంటారు. ఇంకో కొంతమంది ఏం చెప్తారంటే, నీకు చాలా పెద్ద టీముంది. నువ్వొచ్చావంటే నాకొక లెగ్ సెట్ అయిపోతుంది. నువ్వొస్తే నేనెక్కడికో ఎళ్ళిపోతానని చెప్తారు. అంటే ఇతనిలో ఉన్న ఆతృత, ఆవేశమే ఆలోచన చెప్తారు. తప్పేం కాదు. కానీ చెప్పే విధానంలో చెప్తే, నువ్వొస్తే నేను సెట్ అయిపోతానంటే ఆడక్కడే నెగెటివ్ స్టార్ట్ అయిపోతది. నన్నెంత ఉపయోగించుకుంటాడో, నాకేమి రాకుండా ఈడు మాత్రం పైకెళ్ళిపోతాడో. ఎందుకంటే కలియుగంలో ఉన్న మానవులే గదా! కాబట్టి. కాబట్టి ఒక వ్యక్తి వచ్చేటప్పుడు అతని మీద ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఆళ్ళు ఎవడైనా ఎంత తోపైనా సరే, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఆయన కింద 1,00,000 మందున్నా మనకొద్దు. ముందు ఇతను నచ్చాలి. నచ్చాలంటే, బాబు ఇక్కడ దీని ఇంపార్టెన్స్. ఇక ఒక మంచి ఆపర్చునిటీ ఓకేనా? ఇది ఇంతకుముందు సేమ్ ప్రాబ్లమ్స్‌లో నేనున్నప్పుడు, నాకు ఇది పరిచయం అయిన తర్వాత నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నా. ఒకటి. నాకు సాల్వ్ అవుతాయి. నాకు డబ్బొస్తుంది. ఆల్రెడీ నేను ఒక పొజిషన్‌లో ఉంటే. లేదు నేనిప్పుడే స్టార్ట్ అయ్యాను. నాకు డబ్బులింకా రావట్లేదు. అప్పుడేం జెప్పాలి? నేను ఆల్రెడీ ఇట్లాంటోళ్ళు నాలాంటోళ్ళు చాలా మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని, నాకు తెలిసినోళ్ళు ఇంతమంది ఇలా కార్ తీసుకున్నారు, ఇలా ఇన్‌కమ్ తీసుకుంటున్నారు, ఇలా ఒక గవర్నమెంట్ టీచర్ ఇంత ఇన్‌కమ్ తీసుకుంటున్నాడు, ఒక లక్ష్మి గారు ఇంత ఇన్‌కమ్ తీసుకుంటున్నారు, నల్లూరు లక్ష్మి గారు గాని, ఇంకొకరు గాని, ఇట్లా మనం ఏందంటే మనకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఇన్‌కమ్ తీసుకుంటున్న మన అప్‌లైనర్స్ గురించి కొద్ది క్లూ ఇచ్చి, వీళ్ళందరూ మనలాంటి వ్యక్తులే వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి, నా ప్రాబ్లమ్ గూడా ఈరోజు కాకపోతే రేపు సాల్వ్ చేసుకుంటా అని జెప్పేసి, ఇందులో నేను జాయిన్ అయ్యాను. ప్రొడక్ట్ వాడాను. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. మంచి రిజల్ట్స్ వచ్చాయి. నాకు డబ్బొచ్చినా రాకపోయినా ఫస్ట్ ఆరోగ్యం వచ్చింది. సో హ్యాపీ. ఇప్పుడు ఖాళీ ఉన్న టైంలో నేను ఏదో రకంగా నేను చేసేసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నానని చెప్పేసి, దాంట్లో కొద్దిగా ఇచ్చినప్పుడు అతను తనకు అవసరం అనుకుంటే వస్తాడు గానీ, మనం రమ్మంటే ఎప్పుడు రారు. కాబట్టి నీకిది ఎలా ఉండాలంటే, మనం చెప్పేది వాళ్ళకి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటే. అంతేగాని మనమేదో వాళ్ళ తలరాతలు మార్చడానికి పోరాడుతున్నామంత ఆలోచన మనలో వస్తే, ఈళ్ళేదో మునగ ఎక్కిస్తున్నారు, ఈళ్ళేదో ట్రాక్‌లో ఏసేస్తున్నారనేది ఒక నెగెటివ్ వస్తుంది. అందుకని ఏం చెప్తున్నా అంటే, వెరీ సింపుల్. ఇటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నేను కానీ, నా ఫ్రెండ్ గాని దీన్ని ఉపయోగించుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని హ్యాపీగున్నారు. నీకిది ఉపయోగపడుతుందని నాకనుకుంటున్నాను. అది నా మనసుకనిపిస్తుంది. నీకు ఉపయోగపడుతుందో లేదో నువ్వొచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నచ్చితే చేసుకో. నచ్చకపోతే వదిలేసేయి. ఎందుకు అంటే నాకొక మంచి బెస్ట్ ఫ్రెండ్‌వి లేదా నా ఆత్మీయుడివి. ఒకప్పుడు నుండి నీ ద్వారా నాకు కొంత హెల్ప్ జరిగింది. నేను ఒకప్పుడు నీ వల్ల బాగుపడ్డాను. అంటే మేబీ ఇంతకుముందు వాళ్ళు సాయం చేసుండొచ్చు. బాగా జేసుండొచ్చు. ఆ ఒక్క రుణంతో, ఆ యొక్క ప్రేమానురాగాలతో లేదా నువ్వు చేసిన మంచిని గుర్తుపెట్టుకున్నా కాబట్టి, నా ద్వారా ఈరోజు నేను నీకు ఏమి చేయలేకపోయినా, ఈ ఆపర్చునిటీ ద్వారా నీకొక మంచిని చేయాలని తపనతో నీకు చెప్తున్నాను. అంతకు మించి ఇక్కడేం లేదు. నువ్వు వచ్చి విని నువ్వు చేసుకుంటే, నేను నీకు హెల్ప్ చేస్తాను అవసరమైతే. నా పైన అప్లైనర్‌తో హెల్ప్ చేపిస్తాను.
కాబట్టి నీకు ఇక్కడ మంచి జరుగుతుంది అని కొద్దిగా ఇలా అంటే తన మీద మనం డిపెండ్ అయినట్టు ఉండకూడదు. ఓకేనా? మనం చెప్పేటప్పుడు తన మీద డిపెండ్ అయినట్టు ఉండుకోకుండా ఖచ్చితంగా తనకి ఇది ఉపయోగపడుతుందనే విధంగా మనము క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఇది రియాలిటీ. వెస్టేజ్‌ని అర్థం చేసుకుంటే ఇదేం లేదండి. ఎవరైనా మళ్ళీ ఇదేదో వీళ్ళు ఉన్నది లేనట్టు చెప్తారనుకోవద్దు. ఇది రియాలిటీ. మనం ఒక వ్యక్తికి అవకాశాన్ని ఇస్తున్నామంటే, ఒక వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, ఆదాయాన్ని ఇస్తున్నాం. అంతేగాని వాళ్ళ నుంచి మనం ఏం తీసుకోవట్లే. మనము వాళ్ళకి ఇవ్వడం వల్ల మన గౌతమ్ బాలే గారు మనకిస్తున్నాడు అంతే ఇది. వాళ్ళనేదో తీసుకొచ్చి జాయిన్ చేస్తే మనకేమి ఇచ్చేది కాదు. వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా ప్రొడక్ట్‌లు వాడుకొని ఆరోగ్యం బాగుంటేనే వాడతారు. ఆరోగ్యం బాలేకపోతే ఎవరు వాడరు కదా! ఒక నెల వాడి మానేస్తారు. నెల నెల కొంటున్నారా అంటే వాళ్ళకి నచ్చితేనే గదా! అంటే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టే గదా! ఒక్కసారి మనం కొన్నంత మాత్రాన మనకు రూ. 1,00,00,000 రాదు. ఎవ్రీ మంత్ కొంటూ ఉంటే ఒక కస్టమర్‌ని మనం కంపెనీకి తయారు చేస్తే, అతను ఎవ్రీ మంత్ వాడుకుంటూ ఉంటే మనకేదైనా బెనిఫిట్ ఉంటది. కాబట్టి అతనికి ఆరోగ్యం. అలాగే అతను డబ్బులు వచ్చే మార్గాన్ని చూపించినప్పుడు, ఆ డబ్బు కోసం తన కోసం కష్టపడితేనే మన కంపెనీ ఏదైనా మనకిస్తది గానీ, ఆయనకి డబ్బులు రాకుండా అయితే మనకేమి ఇవ్వట్లే. కిందున్న వ్యక్తిని డైరెక్టర్ చేయకుండా ఎవరు సిల్వర్ అవ్వట్లే బ్రాండ్ నుంచి. ఆల్రెడీ సిల్వర్ ఉన్న వ్యక్తి ఇంకో వ్యక్తిని డైరెక్టర్ చేయకోకుండా శాలరీ ఇప్పకుండా ఎవరికి గోల్డ్ రాదు, ప్రమోషన్ రాదు, ట్రావెల్ ఫండ్ రాదు. కార్ ఫండ్ రావాలంటే ముగ్గురికి శాలరీ ఇప్పిస్తేనే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరిది మనం ఏవి తీసుకోవట్లేదు. ఇప్పించడానికి మనము వాళ్ళకి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తే మనకి ఇవ్వాల్సింది కంపెనీ మేనేజ్మెంట్ మనకి ఇస్తుంది. ఇది చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఇలా మనము ఫైనల్‌గా చెప్పేటప్పుడు వాళ్ళని పొగడము, వాళ్ళని ఒక మునగ చెట్టు ఎక్కియడము, లేతే వాళ్ళ లైఫ్‌ని ఏదో మనం చేంజ్ చేయడానికి మనం పోరాడుతున్నట్టం అవసరం లేదు. ఇక్కడ నేను నా కోసం కష్టపడుతున్నా. ఇది వెరీ క్లియర్. నువ్వొచ్చినా, నువ్వు రాకపోయినా నేనైతే చేసుకుంటా. ఇది నాకు లేదు. కానీ నాకు తెలిసిన మంచి నీకు పంచాలనుకుంటున్నాను. ఇందులో నీకు మంచుందని అనుకుంటే ఉపయోగించు. లేకపోతే వద్దు అని జెప్పేసి మనం అతనికి క్లియర్‌గా చెప్పేసినట్టయితే అతను దాన్ని పాజిటివ్‌గా తెలుసుకొని ముందుకు రావడం ఒకటి. ఇంకోటేందంటే ఈ ఇన్విటేషన్ చెప్పినప్పుడు ఇందులో ఉన్న బలాలను బాగా వివరించాలి మనం. చాలామంది వెస్టేజ్‌లో ఉన్న బలాలను చెప్పడానికి రావట్లేదు. బలాలున్నాయి. ఆ బలాలను చెప్పడానికి రావట్లేదు. మిగతా కంపెనీలో ఉన్న బలహీనతలు, మన కంపెనీలో ఉన్న బలాలను మనం తెలుసుకున్నప్పుడు, ఇందులో ఉన్న బలాలను బలంగా చెప్పగలగాలి. చెప్పే విధానం గూడా ఇందులో రూ. 1,00,00,000 ఖచ్చితంగా ఒక జాక్వార్ కార్ తీసుకోవచ్చు. అని ఎంతో బలమైన విషయాన్ని బలహీనంగా చెప్తే ఆళ్ళ మైండ్‌కెక్కదు. అలా కాకుండా ఇందులో 100% రూ. 1,00,00,000 కూడా మనం తీసుకోవచ్చు. ఆ కోటి అనే వర్డ్ అనేది బలంగా రావాలి. అంటే మంచి అనేది బాగా హైలైట్ అవ్వాలి ఇందులో. అలా రూ. 1,00,00,000 తీసుకోవచ్చు. అవసరమైతే రూ. 1,00,00,000 కారు తీసుకోవచ్చు. ఒక 3,00,00,000 ఇల్లు కట్టుకొని లగ్జరీ ఇంట్లో ఉండడానికి మనకు అవకాశం ఉంది. మన లైఫ్‌ని మనం కోరుకునే విధంగా మార్చడానికి అవకాశం ఉందనేది ఆ వాయిస్ అనేది కూడా బలమైన విషయం చెప్పేటప్పుడు బలంగా బయటికి రావాలి గానీ, బలమైన విషయాన్ని బలహీనంగా చెప్తే ఎదుటి వ్యక్తి రిసీవ్ చేసుకోలేడు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, వెస్టేజ్‌లో ఉన్న బలాలు బాగా తెలుసుకొని ఇన్విటేషన్‌లో వాళ్ళకి చెప్పినప్పుడు, ఇవి వాళ్ళు ఎలా, ఏంటి తెలుసుకోవాలని తపన వాళ్ళలో క్రియేట్ అయినప్పుడు, వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడి మీటింగ్‌కి రమ్మన్నా అక్కడొస్తారు. ఈరోజు మన దాంట్లో చాలామంది లీడర్సు ఎక్కడ రమ్మంటే అక్కడొస్తున్నారు. ఇన్ టైమ్‌లో ప్రోడక్ట్ కొంటున్నారు. కన్‌స్టెంట్స్ ఆఫర్‌లో కొంటున్నారు. రెండో తారీఖే కొంటున్నారు. బూట్ క్యాంప్ విజయవాడ అంటే రమ్మంటున్నారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ విజయవాడలో రమ్మంటే వచ్చేస్తున్నారు. ఎందుకు అంటే వెస్టేజ్‌లో ఉన్న బలాలను వీళ్ళు తెలుసుకున్నారు కాబట్టి. ఎక్కడికైనా రాగలుగుతున్నారు. కొత్త వ్యక్తి గూడా ఇప్పుడు మొదలు అడుగు పెట్టాలంటే ఇందులో కొంత బలాలు వాళ్ళకి తెలియజేసినప్పుడు, దాని గురించి వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఆలోచన కలిగినప్పుడు, దీని గురించి తెలుసుకోవాలనే ఆతృత కలిగినప్పుడు, వాళ్ళు ఏ మీటింగ్ రమ్మన్నా ఆ మీటింగ్‌కి జూమ్ గావచ్చు, లైవ్ మీటింగ్ కావచ్చు, సెమినార్ కావచ్చు, వెబినార్ కావచ్చు, ఎక్కడికైనా రావడానికి అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు మనం అనుకున్న ఇన్విటేషన్ సక్సెస్ అవుతుంది. కాబట్టి లీడర్స్, ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ గురించి మనం ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఏవైతే నేను చెప్పిన ఈ 5 అంశాలని గనక ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకొని, గుర్తుపెట్టుకొని మనము ఆహ్, ఇందులో చెప్పిన విధంగా ఇన్విటేషన్‌ని ఇచ్చేటప్పుడు పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళు మీటింగ్‌కొస్తారు. మీటింగొచ్చినప్పుడు మీటింగ్ విని జాయిన్ అయ్యి మనతో జర్నీ చేయడానికి ముందుకొచ్చినప్పుడు మనం గూడా అనుకున్న విధంగా సక్సెస్ అవుతాం. మీరందరూ కూడా ఈ ఇన్విటేషన్ మెథడ్‌ని ఉపయోగించుకొని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. విష్ యూ హెల్త్.
ఎస్ లీడర్స్, నా వాయిస్ వినపడుతుంది కదా? మరి ఈరోజు ఈ ఇన్విటేషన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా మరి ఇంకోసారి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.